నీకు మహిమ కలుగునుగాక. సరే, దేవుడు చేసిన మేలులు మనం తలంచుకుంటూ ఈ వారం దినాల్లో దేవుడు మన పట్ల చేసిన ఒక్కొక్క కార్యాలు ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన మాసాంతర కూడికలు బుధవారపు సాయంత్రం వరకు కూడికలు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం మొదటి రోజు కాబట్టి, మొదటి తారీఖు కాబట్టి ఆ రోజే వాగ్దానం సందేశం ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాను. కానీ అనుకున్న రీతిగా బలహీనత నన్ను వెంటాడింది. గ్యాస్ ట్రబుల్ వల్ల విపరీతంగా కడుపులు నొప్పి, సరే పడుకుందామా అంటే ఆలోచన. 2వ తారీఖు ప్రత్యేక కూడికకు మరి సమయాన్ని దేవుడిచ్చాడు. మరి ఈరోజు బలహీనతగా ఉంటే రేపు మనం జయించలేము, రేపు జరిగించలేమని చెప్పి బలహీనత ఎంతున్నా మరి అలాగే నడిచాను. దైవజనరాలకి చెప్పాను, నా వల్ల కాదమ్మా, రేపు ఎలాగో నేను ఉండాలి కాబట్టి నేను చెప్పలేనులే అని చెప్పి ఆమెకి చెప్పాను. ఆమె 3 రోజులు ఆ కూడికను కొనసాగించింది. తనకి ఇంకనో బలమైన ఆత్మనిచ్చి తనను దేవుడు వాడుకున్నట్లుగా మీ ప్రార్థన సహాయం కోరుతున్నాను. 2వ తేదీ కూడిక ప్రారంభించాలని ఆలోచన అయితే ఉంది, కానీ బలహీనత, లోపల బలహీనత. ఒకటే ఆలోచన, మరి దేవుని కార్యం చెప్పాం, మరి ఆగిపోతే ఎక్కడైనా అవమానం అని వస్తుందేమోనని ఒకంత భయం. మరి దేవుడు అనుకున్న రీతిగా 2వ తేదీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాడు. మరి ఆ రాత్రి ప్రార్థన జరుగుతుంది, నేను బయట నుంచున్నాను. ఎందుకంటే అందరూ సెలవులకు వెళ్ళిపోయారు, ఊర్లు ఆల్మోస్ట్ అందరూ సెలవులకు వెళ్ళిపోయారు. ఎటు చూచినా ఖాళీగా ఉంది. సరే, గుమ్మం బయట నుంచొని ఆలోచన చేస్తున్న, దేవా మరి 2వ తేదీ ఏర్పాటు చేసాం, మరి ప్రజలందరూ ఊరు వెళ్ళిపోయారు, ఎటు చూసినా ఖాళీగా ఉంది, వచ్చిన సేవకులు ఎవరిని చూసి చెప్తాడు, ఎవరికి చెప్తాడు, మరి ఈ స్థలం అంతా ఇలా ఖాళీ ఉంది ఏంటి అయ్యా అని చెప్పి 7:30కి 7ంటికి ప్రారంభించాం. 7:30 రైలు 8:30 దాకా బయట నుంచున్నాను. 8:15 దాకా బయట నుంచున్నాను. ఎవరైనా వస్తారేమో, నిండిద్దేమోనని ఎవరో రాల, అంతా ఖాళీగానే ఉంది. సరే, దేవ సేవకులు వచ్చారు, వచ్చి అలా కూర్చున్నారంతే. దేవుని కృప ఏంటంటే, ఏదైతే ఖాళీగా ఉందని బాధపడుతున్నాడో దేవుడు దాన్ని అంతటి నింపేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2వ తేదీ కూడిక అద్భుతకరంగా జరిగింది. రాలేని వాళ్ళకి చెప్తున్నాను, 2వ తేదీ కూడిక అద్భుతంగా జరిగింది. అలాగే శుక్రవారం కూడిక కూడా దేవుడు అద్భుత రీతిగా జరిగించాడు. ఆన్లైన్ ప్రేయర్ రాని వారికి చెప్తున్నాను, వింటారని చెప్పి మరి ఆన్లైన్ ప్రేయరు చక్కగా అద్భుతంగా దేవుడు అద్భుతంగా జరిగించాడు. రాని వారికి చెప్తున్నాను ఈ మాట, ఏమండి, అద్భుతంగా జరిగించాడు. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన కూడికలు ఈ ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ఎక్కడ ఆగలేదు. రాని వాళ్ళకి చెప్తున్నాను జాగ్రత్తగానండి. ఏంటి, కూడికలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యి ఈ ఆదివారం మధ్యాహ్నం వరకు ఎక్కడ కూడా ఆగలేదు. ఎందుకని, నేను ఎందుకు పదే రానోళ్ళకి అని చెప్తున్నానంటే, నేనేదో మిమ్మల్ని కించపరచాలి, నేనేదో మిమ్మల్ని అనాలని కాదు. దేవుని కార్యాలు మనుష్య రీతిగా మనం ఆగిపోవచ్చు, కానీ దేవుడి కార్యాలు ఆగవు. ఎందుకంటే నేను నిన్న మధ్యాహ్న కాల సమయం వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతుండగా ఒక మాట నా హృదయాన్ని తాకింది. ఏంటంటే, దేవుడంట తన కార్యాన్ని బయలుపరిచి చేయకుండా మానడంట. ఆయన చెప్పాడు 2వ తారీఖు ప్రత్యేక కూడిక ఏర్పాటు చేసుకోమని. నేనే దాని గురించి కూడా వివరంగా చెప్పాను. నేను దాని గురించి ప్రత్యేకంగా ఆలోచన చేయలేదు. బలిపీఠం దగ్గరుండే సేవకుడు ఎవరో కూడా దేవుడు నిర్ణయించాడు అని చెప్పి 2వ తేదీ వచ్చిన వాళ్ళందరూ విన్నారు ఈ మాటను. ఏమండి, ఆ రోజు దేవుడు అద్భుత రీతిగా యాకోబు యొక్క జీవితంలో నుంచి చాలా చక్కటి విషయాలు, సాయంత్రం సమయంలో ఈ కూడిక అంతా అయిపోయింది, దరిదాపుగా 12 అయ్యింది. 12ంటికి యవనస్తులందరూ బయట నిలబడి
మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, నాకు ఈరోజు వాక్యం అర్థం కాలేదని ఒకళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడ నేనన్న మాటలేంటో తెలుసా? ఆయన వాక్యము వివరించిన దానికంటే అక్కడ వివరణ చాలా బాగుంది. యవనస్తులు బిడ్డలు మాట్లాడుకుంటున్నారు అక్కడ నుంచొని. ఏమని మాట్లాడుకున్నారు? ఈరోజు వాక్యం నాకేం అర్థం కాలేదు, మరి ఏ విధంగా ఈ వాక్యమునకు టైటిల్ పెట్టాలి అని అంటే అక్కడ మాట్లాడుకుంటున్న సందర్భంలో పాడైపోయిన యాకోబు జీవితంలో నుంచి చిగురించిన మంచి అనుభవాలని పెట్టించాను. చాలా చక్కటి. ఆ రాత్రి నేను ఇలా సామాలని సర్దుకుంటూ ఉంటుండగా ఆ మాట వినపడినప్పుడు చాలా చక్కది. యవనస్తుల జీవితాల్లో దేవుడి వాక్యాన్ని నిలుపుతున్నాడంటే చాలా అద్భుతం కదా. యవనస్తులు మిడ్ తగ్గించే యవనస్తుల యొక్క జీవితాల్లో దేవుడు ఎంత గొప్పగా వాక్యాన్ని అర్థమయ్యేటట్లుగా చేస్తున్నాడంటే ఎంత గొప్ప భాగ్యం కదా. కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, యవనులు దేని చేత తమ నడవడికను సరి చేసుకుంటారంటే వాక్యాన్ని బట్టే కదా. నాకు అనుకున్నాను చాలా తక్కువ సమయం చెప్పాడు, మరి ఎవరికైనా అర్థమై ఉంటుందా లేదా అని ఆలోచన కలిగి నేను అనుకుంటూ ఉంటే అక్కడ రాత్రి వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు అర్థమైనటువంటి మాట ఏంటంటే, కొద్ది మాటలైనా విన్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మరి పడిన ప్రయాస వ్యర్థము కాలేదు. విన్నారు, వాక్యాన్ని విన్నారు. యవనస్తుల బిడ్డలు విన్నారు, చక్కగా విన్నారు. నిస్సి అయితే చక్కగా రాసుకున్నారు. తరుణు, చిన్ను, బన్ను యవనస్తుల బిడ్డలందరూ చక్కగా వాక్యాన్ని వింటూ ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే, బయట కూర్చొని దాని గురించి ధ్యానం చేస్తుంటే నిజమే కదా, వాక్యం ఒక వ్యక్తి యొక్క జీవితంలో కార్యం జరిగించడం అంటే ఇదే కదా అని ఆశ్చర్యపడుతూ దేవుడిని స్తుతించాను. మాకేదో డబ్బు కోసమో లేకపోతే మేమేదో ఆశించి చేయం. ప్రత్యేక కూడిక పెట్టినప్పుడు, ఇలా కూడికలు ఏర్పాటు చేసినప్పుడు నేను కానుక పట్టచ్చు. నాకు కానుక అవసరం కాదు, ఎందుకంటే మేము ఉన్నవాళ్ళం కాదు. దేవుని కృపను బట్టి మమ్మల్ని అలా నడిపిస్తున్నాడు దేవుడు. నాకు అవసరం అంటే చాలామంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మన మధ్య ఉన్నటువంటి కుమార్ ఆంటీ గారు ఈ మధ్యన రావట్లేదు, కానీ తల్లిగారు ఆమె ఊరు వెళతా ఏదో యాత్రకి వెళతా ఒకరోజు రాత్రిపూట 11ంటికి వచ్చింది. 11ంటికి వచ్చి ఇంట్లోకి వచ్చి, అయ్యా ప్రార్థన చేయ అంది. ప్రార్థన చేస్తున్నాను. ఆడకి వెళ్తున్నారమ్మా ఏంటంటే, పలానా వెళ్తున్నానయ్యా, మరి ఇలా ఊరు వెళ్తున్నానయ్యా, మరి వెళ్తున్నాను కదా, కానుకించుకోవాలనుకున్నాను అన్నాడు. సరేనమ్మా, అయ్యగారు ప్రత్యేకంగా నీకు ఇస్తున్నాను, మీరు వాడుకోండి అంది. మీకు ఇస్తున్నాను, మీరు మాత్రమే వాడుకోండి, మీకు ఏ అవసరాలు ఉంటాయి కదా అవి మాత్రమే వాడుకోండి అని చెప్పి ఒక ప్యాకెట్ నా చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుంది. దేవునికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించానంటే, నా వ్యక్తిగత అవసరతలు తీర్చడానికి కూడా దేవుడు మరి మనుషులు లేవనెత్తిన. నేను ప్రతి కూడిక రోజున కానుక పట్టచ్చు, నాకు కానుక అవసరం లేదు. విన్న వాక్యం వింటున్న నీవు కొద్ది నిమిషాలైనా ఆ వాక్యాన్ని బట్టి బలపరచబడుతున్నావా? ఆ వాక్యం నీ హృదయంలోనికి వెళుతుందా? వాక్యం నీ హృదయంలో పనిచేస్తుందా? అసలు వాక్యం ఏంటో అర్థమవుతుందా అనే ఒక తపన నాలో. ఏమండి, కానుకలు పట్టచ్చు, ఏమండి విస్తారంగా డబ్బు పోగు చేసుకోవచ్చు, ఇవేమీ మాకు అవసరం లేదు. ఎందుకంటే మాకు వండుకోవడానికి ఒక శక్తి అంతే, అది ఉంటే చాలు. దేవుడు అది ఇస్తున్నాడు సమృద్ధిగా, ఏ రోజు కరువు లేకుండా పోషిస్తున్నాడు. దేవుడిని ఎప్పుడు మేమేం అడగల, ధనం గురించి కానీ ఆహారం గురించి కానీ ఎప్పుడు అడగల. ఎందుకంటే ప్రతిరోజు మమ్మల్ని పోషిస్తున్నాడు. ఇప్పుడే కాదండి, మా చిన్న వయసులో నుంచి దేవుడు మమ్మల్ని విస్తారంగా పోషిస్తూనే ఉన్నాడు. ఏ రోజు మమ్మల్ని ఆకలితో పడుకోబెట్టల. మా తల్లిదండ్రులైనా ఈ రోజు లేదన్న మాట అన్నారేమో కానీ మా దేవుడు, మేము ఆరాధించే దేవుడు మాత్రం ఏ రోజు మాకు లేదనే మాట ఎప్పుడు మా చెవిన పెట్టలేదు. కీర్తన గ్రంథం 34వ వచనంలో రాయబడినటువంటి మాట, సింహపు పిల్లలైన లేవి కలవై ఆకలి గునినేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమీ కొలువైంది. పాట ఉంది కదా, వెండి బంగారముల కన్నా ఎలా అయినది యేసుని కలిగి ఉండేదమ్మా. అందులో ఒక చరణం రాయబడినటువంటి మాట నాకు చాలా ఇష్టమైనటువంటి చాట. ఏం పాట తెలుసా? అడవి రాజు తన పిల్లలను లేమి గలిగి ఆకలి గొనును, అడవి రాజు తన పిల్లలను లేమి గలిగి ఆకలి గొనును, మన దేవుని నీతి న్యాయములను శ్రావించెదము. మనమైతే మన దేవుని నీతి న్యాయములను శ్రావించెదము.
బంగారము వెండి బంగారముల కన్నా యేసుని కలిగి ఉండెదమా. వెలగల భూషణముల కన్నా వారి ప్రేమ ధరించెదమా. వెండి బంగారముల కన్నా యేసుని కలిగి ఉండెదమా. వెలగల భూషణముల కన్నా కల్వరి సిల్వ ధరించెదమా. దేవునికి స్తోత్రం. అడవి రాజు తన పిల్లలను, అడవికి రాజు ఎవరు? సింహం కదా. తన పిల్లలైన లేమి కలిగి ఆకలి కొని ఉంటాయేమో, కానీ మనమైతే ఆయన నీతి న్యాయములను శ్రావించదమని. ఎంత గొప్ప పాఠం కదా. ఏ రోజు మమ్మల్ని దేవుడు ఆకలితో పడుకునబెట్టినటువంటి సందర్భాలు మాకెక్కడా లేవు. మమ్మల్ని చిన్ననాటి నుంచి పోషిస్తున్న దేవుడు. మాకొక్కటే ఆలోచన, నేను ఒకటే అడుగుతూ ఉంటా దేవుడిని, దేవా ఇంతగా విస్తారంగా వాక్యం దొరుకుతున్నప్పుడు నీ ప్రజలు దానిని భుజించేవారిగా ఉన్నారో లేదో అని ఎప్పటికప్పుడు మేము బాధపడుతూ ఉంటాం. మా ప్రయాస అంతా అదే, మాకున్న ఆలోచన అంతా అదే. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, 2వ తారీఖు వారు మాట్లాడుకుంటుంటే నాకు చాలా సంతోషం వచ్చింది. ఇందుకే కదా దేవుడు ఈ కూడికలను ఏర్పాటు చేసి యవనస్తులను ప్రత్యేకంగా కాపాడాలి. ఎందుకంటే యవన కాలం చాలా పాడైపోతుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మీకు వివరించడానికి నేను నిలబడినటువంటి నేను చాలా విషయాలు నా హృదయంలో పెట్టుకుని వచ్చాను. ఎందుకంటే సాతానుడు మనుష్యుల హృదయాల్లోనికి ప్రేరేపించబడి వారిని నడిపిస్తున్నటువంటి దారులు ఎన్నో భయంకరమైనటువంటివి. నేడున్నట్లుగా మనం ఈ దినాన్ని ఎంత మంచిగా ఇక్కడ కూర్చున్నాం, కానీ లోకంలో చాలామంది సాతాను క్రియల చేత ఏడవబడుతున్నారు, పాడైపోతున్నారు. యవనం ప్రాముఖ్యంగా నాశనానికి వెళ్ళిపోతుంది. చూద్దాం, వాక్యం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వాక్యాన్ని ఒక మాట మనం చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వాక్యంలో రాయబడినట్టు జాగ్రత్తగా చదువుతాను నిదానికి. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు త్వరగా చేయుమని వానితో చెప్పగా. చాలండి, ఇక్కడ చదవబడిన వాక్య భాగము మనందరికీ పరిచయమే. వాడు అన్న మాట అక్కడ ఎవరి పేరుంటుందో తెలుసా? ఇస్కరియోతు యోధాను గురించి రాయబడినటువంటి మాట. అందరూ తలలెత్తి నా వైపు చూడండి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సాతానుడు మనుష్యుణ్ణి ఏ విధంగా వాడుకుంటూ తన పని జరిగిస్తూ, వాడు తన క్రియలను మనుషులలో జరిగిస్తూ ఎంత భ్రష్టత్వంలోనికి మనుషుల్ని ఈడ్చుకు వెళ్ళిపోతున్నారంటే, యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో 12 మంది అపోస్తులను ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తులను 12 మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటే, ఏమండి, ఈ 12 మందిలో అపవాది ఒకరిని మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది. అవునా? దేవుని ప్రత్యేకత మరి మానవులలో కలిగి ఉంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో అపవాది ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఏంటా ప్రత్యేకత అంటే, ఇస్కరియోతు యోధాను తన పని కొరకు వాడు ప్రత్యేకించుకున్నాడు. ఏంటా పని అంటే, సాతానుడు దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క ఆలోచన ఎరిగిన వాడై ఉండి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చాడో, ఎందుకు ఈ లోకంలో ఆయన సంచరిస్తున్నాడో, జీవిస్తున్నాడో ఎరిగిన వాడై ఉండి, ఆయన కార్యమును ఆటంకపరచాలని, ఆయన ఉద్దేశాలను సఫలీకృతం కాకుండా ఆపివేయాలని, దేవుని యొక్క పని నెరవేర్చబడితే మానవాళ్ళందరికీ రక్షణ వచ్చిద్దని, మానవాళ్ళందరూ రక్షించబడతారు, మరణానికి, నాశనానికి, శాపానికి ఎవ్వడు హక్కుదారుడు కాకుండా అందరూ ఆశీర్వదించబడినటువంటి గుంపుకే వెళ్ళిపోతారు అని చెప్పి ఎరిగిన వాడయుండి, వాడి యొక్క కనుదృష్టి అంతా ఎక్కడ పెట్టాడంటే, లోకంలో ఇష్టానుసారంగా తిరిగిన వారి మీద పెట్టలేదండి. లోకంలో తనకు నచ్చినట్లుగా జీవించే వారి మీద మనసు పెట్టలేదండి. ఎవరి మీద పెట్టాడో తెలుసా? ప్రత్యేకించి దేవుడు ఏర్పాటు చేసుకొని ఎవరినైతే సిద్ధపరుస్తున్నాడో వారి మీద వాడి కనుదృష్టి పెట్టాడు. వారి మీద వారి కనుదృష్టి పెట్టాడు. ఈ 12 మందిని దేవుడు ఎంపిక చేసుకుంటే,
ఈ 12 మందిలో అపోస్తులు ఇస్కరియోతు యోధాను అపవాది ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు తన పని కొరకు. మనం అడుగుదాం ఒకసారి, ఇస్కరియోతు యోధా దగ్గరికి, ఇస్కరియోతు యోధా, నువ్వు యేసు ప్రభు వారి యొక్క మార్గంలోనికి రాకమునుపు నువ్వు అపవాదికి పరిచారకుడుగా ఉండలేదా? అపవాది యొక్క కనుదృష్టిలో నువ్వు పడలేదా? అపవాది నేను ఎప్పుడు గుర్తుపట్టలేదా? అపవాదికి ఎప్పుడు నీతో పని రాలేదంటే, అపవాదికి అప్పుడు పని రాలా. ఎప్పుడు పని వచ్చింది చెప్పండి? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడే పని వచ్చింది. మనం ఇంటికాడ ఉన్నప్పుడు అపవాదికి పని ఉండదు. ఎందుకంటే మనం ఏమని చెయ్యం కదా. మన ఇష్టానుసారంగా మనం టీవీలు చూసుకుంటాం, మన ఇష్టానుసారంగా మనం మన కాలాపని చేసుకుంటాం, నచ్చితే పడుకుంటాం, నచ్చకపోతే చాలా రకాల పనులు చేసుకుంటాం. అప్పుడు అపవాదికి పని ఉండదు. ఎందుకంటే వాడి సరిహద్దుల్లోనే మనం ఉన్నాం కాబట్టి, వాడి కనుదృష్టిలో మనం ఉన్నాం కాబట్టి వాడికి అంత పనులు ఉండదు. ఎప్పుడు వచ్చిందో తెలుసా? సరిగ్గా మందిరానికి బయలుదేరుతున్నప్పుడే. ఈరోజు ప్రార్థన పెడుతున్నారు సంఘంలో, మందిరంలో ప్రార్థనని ఆదివారం ప్రకటన చేశాడు సేవకుడు. మరి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, మరి ఆదివారం సంఘ క్రమాల్లో ప్రార్థనకి వెళ్ళాలి, మరి సిద్ధపడదాం అన్నప్పుడు అపవాది ఏం చేస్తాడో తెలుసా? వాడు తన పనిని మన ద్వారా జరిగిస్తూ ఉంటాడు. మన మీద తన పనిని జరిగిస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? ఆటంకపరుస్తాడు. ఆ రోజు ఎందుకులే, వద్దులే, కాసేపు పడుకో అనో, లేకపోతే ఎందుకులే ఈరోజు మరీ నలతగా ఉన్నావు కదా, మందిరానికి నిద్రపోతావనో, చాలా రకాలండి, చాలా రకాలు. ఎందుకమ్మా రాత్రిపూట ప్రార్థనకి వెళ్తున్నావు, వద్దులే ఆగిపోనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని? వాడు అపవాది, వాడు ఎరిగిన వాడై ఉండి వాడి క్రియలు, వాడి యొక్క పనులు వాడు జరిగించి నిమిత్తము మనుషులను ఆటంకపరుస్తున్నాడు. పొద్దున కూడా నన్ను ఆటంకపరిచాడు. పని అంతా బాగానే చేస్తున్నాను, నేనేమన్నా ఈ బలహీనుడు అవలా, పని అంతా బాగానే చేస్తున్నాను. ఇక్కడ నుంచి బల్లారాధన సామాన్లు అక్కడ తీసుకుని వెళ్ళాలి, కింద పెట్టాలి, అంతే. కింద పెట్టాల్సినటువంటి మెట్లు దిగుతున్నాను అంతే. ఏమైందో తెలియదు, కాలు అలా జారిపోయింది. అసలు నేను పడవలసిన విధానం ఏంటంటే ఎల్లికింతలుగా పడాలి. కానీ వాడు నన్ను ఏం చేశాడు తెలుసా? బొక్కబారులుగా పడేసాడు. ఎందుకంటే ఎక్కడైనా గట్టి ప్రమాదం తగిలితే ఇక ఈ రోజు పడుకుంటాడు. మనవాడికి నా గురించి బాగా తెలుసు వాడికి. ఎందుకంటే నా గురించి బాగా తెలుసు వాడికి, నేను అంత బలహీనున్న వాడికి బాగా తెలుసు. ఎక్కడైనా చిన్న బలహీనత పెడితే వీడు పడుకుంటాడని చెప్పి మాంతంగా వాడు తీసుకెళ్ళని అలా పడేసాడు. బల్లారాధన సామాన్లు నా చేతిలో ఉన్నాయి. ఒకవేళ పొరపాటున అది నా చేతి దగ్గరగా ఉంటే ఇది ఈ కణితి ఇక్కడ పొడుచుకుని ఈ రోజుగా మౌనస్థితే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఇక్కడ పొడుచుకునేది అది తప్పించి ఇలా అది తప్పించి వెనక్కి తిరిగి ఇలా పడిపోవడం దేవుని యొక్క మహాకృప నన్ను ఏం చేసిందంటే, నన్ను ఏ బలహీనతకు లోనవ్వకుండా నన్ను కాపాడింది. చిన్న కాలు బలహీనత, అది ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది, కానీ ఏ అపాయానికి నన్ను గురి కానివ్వకుండా చేశాడు దేవుడు. ఈ మాసంలో 2 విధాలుగా దేవుడు నన్ను రక్షించాడు. అపవాదికి ఎప్పుడు పనో తెలుసా? దేవుని పని ఎప్పుడు చేస్తున్నావు అప్పుడే పని. ఇస్కరియోతు యోధా కూడా దేవునితో ఉన్నాడు. దేవునితో ఉండి, దేవునితో కలిసి జీవిస్తూ, కలిసి సంచరిస్తూ, ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ, ఎక్కడ తిరిగితే అక్కడ, ఎక్కడ నడిస్తే అక్కడ, ఎక్కడుంటే అక్కడ అన్ని చోట్లకి వెళుతున్నాడు. కానీ చెప్పండి, అన్ని చోట్లకి వెళుతున్నాడు కానీ దేవుణ్ణి అనుసరించి నడవట్లేదు. మందిరంలోనే ఉంటున్నాడు, సనగోగులో సమాజ మందిరంలో యేసు ప్రభు వారు శాస్త్రులకు, పరిసయ్యులకు, వచ్చిన యూదులకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తుంటే అక్కడ ఉన్నాడు ఇస్కరియోతు యోధా. ఆయన గెత్సేమనే ఆ యొక్క సరస్సు నదిన వెళుతూ ప్రజలందరూ ఆయన వెంబడిస్తుంటే, ప్రజలందరి సమూహాలను కూర్చోబెట్టి అక్కడ వారికి బోధ చేస్తూ, నీతివాక్యాలు చెబుతూ వారిని సన్మార్గం వైపుకు నడిపిస్తుంటే అక్కడ ఉన్నాడు ఇస్కరియోతు యోధా. కొండ మీద ప్రసంగం చేసినప్పుడు విస్తారమైనటువంటి జన సమూహమునకు ఆత్మ చెప్పు సంగతులను విస్తారంగా పంచిపెడుతుంటే అక్కడ ఉన్నాడు ఇస్కరియోతు యోధా. ఉన్నాడా లేదా? ఇస్కరియోతు యోధా అక్కడ ఉన్నాడు. దేవుని న్యాయ విధులు, దేవుని కట్టడలు, ఆయన సత్యము బోధించు ప్రతి చోట ఇస్కరియోతు యోధా ఉన్నాడు. కానీ ఆఖరికి తన జీవితం ఏంటో తెలుసా? ఎక్కడ సత్యమును తనలోనికి రానివ్వకుండా దుష్టుడు లోపల ప్రవేశించాడు. వాడు ఆ మొక్కను పుచ్చుకున్నాడు. ఏ మొక్కను పుచ్చుకున్నాడు? భోజన పంక్తిలో కూర్చొని పస్కా పండుగ యొక్క ఆచరణలు వారు ఉంటూ ఉండగా యేసు ప్రభువు రొట్టెను విరిచి ద్రాక్షారసములో ముంచి తన చేతికి ఇవ్వబోతుండగా వాడి లోపట దుష్టుడు ప్రవేశించి ఆహారాన్ని అయితే భుజించాడు. రొట్టెను, ద్రాక్షారసాన్ని భుజించాడు. కానీ లోపట ఎవడున్నాడు తెలుసా? దుష్టుడు ఉన్నాడు.
దుష్టుడు ఉండి ఏం చేశాడు? దేవుని కార్యమును జరుగుకుండా ఆప నిమిత్తము దుష్టుడు తన పని జరిగించాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయము దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. ఎందుకోసమో తెలుసా? నువ్వు బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్నావు, నేను రొట్టి ద్రాక్షారసం పుచ్చుకుంటున్నాను, నాకేం అవసరం లేదు, నేను పరిశుద్ధుని అనుకుంటున్నావేమో. రొట్టి ద్రాక్షారసం పుచ్చుకున్న సాతానుడు తన పని నీ ద్వారా జరిగిస్తూ ఉంటాడు. జాగ్రత్త. నువ్వు రొట్టెలు ద్రాక్షారసం పుచ్చుకోవద్దు అని నేను అన్ను, పుచ్చుకో అని నేను అన్ను. ఒకసారి పుచ్చుకునే ముందు నీ క్రియలేంటో జాగ్రత్తగా చూసుకో. ఎందుకోసమో తెలుసా? ఎందుకోసమో తెలుసా? అపవాది నీ ద్వారా జరిగించు కార్యములను బట్టి నువ్వు మరణానికి, ఎటువంటి మరణానికి? నిత్య మరణానికి పాత్రుడు కాకుండా చూసుకో జాగ్రత్తగా. అపవాది నీ ద్వారా పని జరిగిస్తున్నాడు. ఏ పని జరిగిస్తున్నాడు? ఇస్కరియోతు యోధాను యేసు ప్రభు వారిని అమ్మివేయటానికి, ఆ యొక్క రాణు వారికి పట్టివ్వడానికి ఇస్కరియోతు యోధ తన పనిని, అపవాది తన పనిని ఇస్కరియోతు ద్వారా జరిగిస్తూ ఉంటే, మరి నీ నా ద్వారా జరిగించే పనులేంటో చెప్పమంటారా? నీ నా ద్వారా జరిగించే పనులని ప్రతి నెల బల్లారాధనలో పాలు పొందుతున్నావు, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు. యేసు ప్రభువారు బోధించినట్లుగా కాకపోయినా యేసు ప్రభువారి మాటలను విశదపరుస్తూ సంఘములో ఈ విధంగా ఉండాలి, సమాజంలో ఈ విధంగా ఉండాలి, కుటుంబంలో ఈ విధంగా ఉండాలి, నీ వ్యక్తిగత జీవితంలో ఇలా ఉండాలి అని కట్టడతో కూడినటువంటి మాటలు, హెచ్చరికతో కూడినటువంటి మాటలు, బ్రతుకును సరిచేసే మాటలు దేవుని సంఘములో సేవకులు వినిపింపజేస్తున్న అపవాది నీతో జరిగించే కొన్ని పనులు ఉంటాయి. ఏంటో తెలుసావి? అబద్ధం ఆడటం, మోసపుచ్చడం, ఎదుటి వారి మీద అసూయపడడం, క్రూరత్వము, దుష్టాలోచన, పలు రకాలైనటువంటి నీచ కార్యక్రమాలు నీతో జరిగిస్తూ ఉంటాడు. నేను అనుకోవచ్చు, ఏమంటే మీరు చెప్పినవన్నీ నాలో జరగట్లేదండి, నేను అబద్ధం ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, ఏ విధమైనటువంటి మోస కార్యక్రమాలు జరిగించట్లేదు, నేను నీతిమంతుడే అని అనుకుంటున్నావా? ఒక విధంగా వాడు నీలో గర్వాన్ని కూడా పెట్టేసి కదా. నేనేం చేయట్లేదండి, నేను పరిశుద్ధుడినండి. ఎంత పరిశుద్ధుడినో తెలుసా? అసలు నేను చెప్పినటువంటి ఏ ఒక్క మాటలో కూడా నేను ఏది జరిగింది, ఇంతవరకు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకోవడం కూడా గర్వం. వాడు గర్వం పెడతాడు లోపల. కొంతమందికి భక్తి గర్వాన్ని పెడతాడు. అపవాది సాతాను సమయము కొంచెమే ఉన్నదని ఎవరిని వాడుకుంటున్నారు తెలుసా? ఒక విధంగా సంఘములో చేర్చబడినటువంటి వారిని వాడుకుంటున్నాడు. సంఘమును గలిబిలి చేయాలి. ఆత్మలు రక్షణ పొందే స్థలం ఇది, ఆత్మలు పుట్టే స్థలం ఇది, ఆత్మలకు రక్షణ కలిగించే స్థలం. ఈ స్థలములో ఉన్నవాడినే గలిబిలి చేస్తే ఏమైందో తెలుసా? వాడి పని ఒకంత నెరవేరినట్లు. వాడు ఆటంకపరుస్తూ ఉంటాడు, అభ్యంతరపరుస్తూ ఉంటాడు. పలు విధాలుగా వాడు ప్రయత్నాలు చేసి ఎలా కూడా ఈ కార్యక్రమాన్ని ఆపాలి. ఇంత మంచిగా వాక్యం బోధిస్తూ ఉంటే, సేవకుడు ఎంత చక్కగా వాక్యం బోధిస్తూ ఉంటే, యవనుల యొక్క చెవులలో వాక్యం వెళుతూ ఉండగా వాడు ఏం చేస్తాడు తెలుసా? ఒక్కసారిగా గలిబిలి సృష్టించి ఇటు ఫోను ద్వారాను, అటు మనిషి ద్వారాను, ఇటు ఆలోచన ద్వారాను, ఏమిటి పలు రకాలైనటువంటి విధానంలోకి దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? వాడు మలుస్తూ ఉంటాడు. సరిగ్గా నిన్ను విననివ్వడం, సరిగ్గా నిన్ను వాక్యాన్ని విననివ్వడం. సరిగ్గా నువ్వు వాక్యం అంటే రాబోతున్నటువంటి సంగతులు నువ్వు ముందుగా ఎరిగిన దానివై నువ్వేం చేస్తావు తెలుసా? జాగ్రత్త పడతావు. అవును కదా, జాగ్రత్త పడతావు. రాబో సంగతులు ఏంటో తెలుసా? రాబోతున్నది మహా ఉగ్రత దినవది. ఏమండి, ప్రతి మనిషి తన్ను తాను తప్పించుకోవడానికి దాగు చోటు వెతుక్కునే రోజది. కొండల దగ్గరికి వెళ్ళి, పర్వతముల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని దాయండి, మమ్మల్ని మరుగుపరచండి అని మనుషులంట కొండలను ఆశ్రయిస్తారంట, గుట్టలను ఆశ్రయిస్తారంట, చెట్టు పుట్టలను ఆశ్రయిస్తారంట. ఎందుకంటే ఆ ఉగ్రత దినమును తప్పించుకున్నట్టు ఎవడు వశము? ఎవడు తప్పించుకొనలేడు. ఇదిగో ఈరోజు దేవుని వాక్యము సరిగా నీకు బోధించబడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా దేవుని వాక్యం వింటే, ఇదిగో రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించుకోవడానికి పర్వతములను ఆశ్రయించనక్కర్లా, కొండలను ఆశ్రయించనక్కర్లా, గుట్టలను ఆశ్రయించక్కర్లా. ఎవరి ఆశ్రయమో తెలుసా? ఇదిగో దేవుడైన యెహోవాయే తప్ప ఎవరు మనకు ఆశ్రయము కాదని ఎరిగినటువంటి ప్రజలు ఏం చేస్తారు తెలుసా? నిశ్చింతగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతారు. అది వాడికి ఇష్టం ఉండదు. అది వాడికి ఇష్టం ఉండదు. వాడి పని ఏంటంటే నిన్ను ఎలాగైనా అభ్యంతరపరచాలి, నిన్ను ఈ వాక్యం విననివ్వకుండా చెడగొట్టాలి. సంఘంలో నాటబడుతూ, బలపరచబడుతూ, వృద్ధి పొందుతూ ఫలాలు వచ్చే టయానికి వాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను గలిబిలి సృష్టిస్తాడు కదండి. ఫలాలు వచ్చే టయానికి ఏం చేస్తాడు వాడు? గలిబిలి రేపి నిన్ను ఇబ్బంది పెట్టి కాపు కాసే టయాన్ని వాడు ఏం చేస్తాడు తెలుసా?
పెకిలించి వేస్తూ ఉంటాం భక్తిలో నుంచి. అర్థం చేసుకోండి, వాడికి సమయం కొంచెమే ఉందని తిరుగుతున్నాడంట. ఎంత కొంచెం? ఎంత చెప్తారు మీరు కొంచెం అంటే? అన్నం కొంచెం పెట్టండి అంటారు కదా, అన్నం కొంచెం పెట్టండి మాకు అంటారు. అంటే దీని అర్థం ఏంటి? వండిన 1/2 కేజీ మొత్తం దీంట్లోనే ఉంది కదా, అన్నం కొంచెం పెట్టండి అంటారు. ఇక నచ్చింది ఏమనంటే చాలండి, కొంచెం చాలంటారు. ప్రియమైన దేవుని సంగమా, అపవాదికి సమయం కొంచెమే. ఎంత కొంచెమో తెలుసా? చాలా తక్కువ, చాలా తక్కువ. దేవుని రాకడ ఏమండి, ఆయన ఆలస్యం అని ఎంచుకొనక ప్రతి ఒక్కరూ మార్పు పొందాలని దేవుడు వేచి చూస్తూ ఆలస్యం చేస్తూ ఉంటున్నటువంటి సమయాన్ని గుర్తెరిగిన వాడై అపవాదికి తెలుసు దేవుని యొక్క రాకడ యొక్క సూచనలు, ఆయన రాబోతున్నటువంటి దినపు యొక్క ఆగమన యొక్క సూచనలు వాడు ఎరిగిన వాడై ఉండి ఆయన అక్కడ సిద్ధపడి రథమును సిద్ధము చేసి మేఘములు సిద్ధము చేసి కూర్చున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు ఆయన భూమి మీదకి కడవరి బోర ఊదుతాడు. రెప్పపాటు కాలంలో ప్రజలందరూ ఎత్తబడతారు. కాబట్టి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అపవాది ఏం చేయాలి? ఇప్పుడు సమయం కొంచెం ఉంది, ఎక్కడికి వెళదాం, ఎటు వెళదాం? సినిమాల దగ్గరికి వెళ్ళి గలిబిలు చేద్దామా? వద్దొద్దు, అక్కడ మనోళ్ళే అందరూ. బార్ షాప్ దగ్గరికి వెళ్ళి గలిబి చేద్దామా? వద్దొద్దు, అక్కడ ఉన్న వాళ్ళందరూ మనోళ్ళే. చీటీ పేకలు అట్టేవాడి దగ్గరికి వెళ్దామా? వద్దొద్దు, అక్కడ మనోళ్ళే. సరదాగా ఆదివారం ప్రార్థన మనిషి టీవీ దగ్గర, వద్దొద్దు, అక్కడికి వెళ్దాం, అక్కడ మనోళ్ళే. ఎక్కడికి వెళదాం అని ఎదుగుతూ ఉండగా వాడికి కనపడింది ఏంటో తెలుసా? దేవుని సంఘం కనపడింది. అక్కడ అందరూ పరిశుద్ధులై తెల్లటి వస్త్రాలు కట్టుకొని లోకంలో జరుగుతున్నదంతా వెనకాల పెట్టేసి ముందేమో దేవుని వాక్యాన్ని, దేవుని సేవకుడిని పెట్టుకొని కన్ను రెప్ప వేయకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటుంటే వాడు చూచి అనుకుంటున్నాడు, అబ్బా వీళ్ళు ఎంత పరిశుద్ధులైపోతే రేపొద్దున మన దగ్గరికి వచ్చేవాడు ఎవడో కదా, రేపొద్దున మన దగ్గరికి వచ్చేవాడు ఎవడో ఇప్పుడు మన దగ్గరికి రావాలి. ఏంటది? అపవాది తనకు సిద్ధపరిచినటువంటి నరకాగ్నిలోకి మనుష్యులను ఈడ్చుకుంటూ పోవాలని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనుష్యులను తన వైపుకి ఆకర్షించుకుంటున్నాడు. ఎలా ఆకర్షించుకున్నా తెలుసా? ఆదివారమే అన్ని కార్యక్రమాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఏమా పనికి వెళ్తున్నావు, ప్రార్థనకు రావా అంటే, అమ్మో పని వాళ్ళు ఇప్పుడే చెప్పారండి, వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరండి. మేము ఇప్పుడే ఊరు వెళ్ళాల్సి వచ్చింది, ఇంటికాడ నుంచి కబురు వచ్చింది, మేము వెళ్ళకపోతే బాధపడతారండి. ఇదిగోండి ఇప్పుడే ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి మాకు, మేము ఇప్పుడు వెళ్ళకపోతే బాధపడతారండి. ఇదిగోండి ఇప్పుడే మాకు జ్వరం వచ్చింది, రోగం వచ్చింది, బలహీనమయ్యో, మేము రాలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఎందుకోసమో తెలుసా? రాకడ సూచనలు బోధించే చోటు ఇది. నువ్వు సిద్ధపరచబడుతున్నావా? సిద్ధపరచబడితే జాగ్రత్త, దుష్టుడు వచ్చి నీ సిద్ధపాటును తొలగిస్తాడు. 10 మంది కన్యకులు సిద్ధపడ్డారు, 5గురు ఎత్తబడ్డారు. 5గురు ఎందుకోసమో తెలుసా? 5గురి సిద్ధపాటులో లోపాలున్నాయి, 5గురి సిద్ధపాటులో సంపూర్ణత ఉంది. 5గురి సిద్ధపాటు యొక్క సంపూర్ణత ఎక్కడ కలిగిందో తెలుసా? సంఘంలో కలిగింది. 5గురి సిద్ధపాటు యొక్క లోపం ఎక్కడ కలిగిందో తెలుసా? సంఘం వెలుపట కలిగింది. సంఘములో ఉన్నవాడు సంపూర్ణుడవుతాడు, సంఘములో ఉన్నవాడు పరిపూర్ణుడవుతాడు, సంఘములో ఉన్నవాడు క్రీస్తులో సంపూర్ణ సిద్ధిని పొందుకుంటాడు. సంఘం వెలుపట ఉన్నవాడు అరమరికలతో అంటాడు. అర్థమవుతుందా? రక్షణ పొందు, బాప్తిసం తీసుకో, ప్రభు వాళ్ళ ఆరాధనలో పాల్పొబ్బులు పొందు. సంఘపు అనుభవం లేకుండా, మందిరపు అనుభవం లేకుండా నువ్వు తిరిగావా సిద్ధపాటు పడుతున్నట్టే ఉంటావు, కానీ సిద్ధపాటు నీలో ఉండదు. ఎందుకోసమో తెలుసా? నీలో అరమరికలు ఏమంటే చాలా మంది వచ్చిన తర్వాత నేను గమనిస్తూ ఉంటా. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఏమంటే సౌండ్ సిస్టమ్ నేను చాలా గమనిస్తూ ఉంటా. ఏంటో తెలుసా? ఇక అన్ని ఏమంటే 10ంటికి ప్రారంభం అనుకో, ఎన్నింటికి రావాలి? 9:30కో 10:10కో వచ్చి చక్కగా అన్ని సెట్ చేసుకొని శబ్దం రాకుండా చక్కగా అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు చక్కగా మనం కూర్చోవాలని చెప్పి కూర్చోకుండా వస్తారు. 10ంటికల్లా వస్తారు, 10:10 వస్తారు. వచ్చి ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ నేను ప్రార్థన చేస్తుంటా, చెప్తా అయ్యా గలిబిలి సృష్టించదని చెప్తా అని ఏం చేస్తారు తెలుసా? అప్పుడే టిక్కని మోగుతుంటారు. ఇక్కడ నేను కూర్చొని నేను ప్రార్థన చేస్తూ ఉంటే గలిబిలు ఇక్కడ కలిగితే నాలో ఏమొచ్చింది తెలుసా? ఆటంకం ఏర్పడి ప్రార్థన నడవదు. సౌండ్ సిస్టమ్ వాళ్ళకు కూడా నేను చెప్తా, అన్ని సిద్ధపరచుకోండి. ఎందుకోసం అంటే దేవుని పని ఆటంకం కలగకూడదు. దేవుని పని ఆటంకం కలిగితే అక్కడ ఎవడున్నట్లో తెలుసా? దుష్టుడు స్థానం స్థాపించుకున్నట్లు. ఎందుకోసమో తెలుసా? వాడికి సమయం కొంచెం, వాడికి తెలుసు సమయం కొంచెమే, నీకు తెలీదు. నీ సమయం అంతా నీకు తెలీదు కదా, నీకు సమయం అంతా నీకు తెలీదు.
పరిశుద్ధ దినాన్న అన్ని సిద్ధపరచుకొని దేవుని మందిరానికి వచ్చి మౌనంగా కూర్చోవడమే. సియోనులో మౌనముగా ఉండుట, యెహోవాకు స్తోత్రం చేయటని మాట మనం చదువుతాం, కానీ మన జీవితంలో మౌనం ఉండదు కదా. మందిరానికి వచ్చినప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి, మందిరానికి వచ్చినప్పుడు అన్ని పనులు పెట్టుకుంటారు. ఓ పక్కన నేను ప్రార్థన చేస్తూ చెప్తూ ఉంటాను, అమ్మ అందరు లేచి నిలబడి స్తుతులు చెప్పండి అంటే నా యొక్క గుడ్లు మెటకరెచ్చి చూస్తూ ఉంటారు, ఏం చేస్తున్నాడు ఈడా అని. కరెక్ట్ కాదని. దేవుడు మనకిచ్చిన మంచి ఆ స్థలం ఏదైనా ఉందంటే ఇదే. ఇచ్చట ఏం జరుగుతుందో తెలుసా? పరలోక సంబంధమైనటువంటి కార్యక్రమాలను ఇక్కడ జరుగుతూ ఉంటాయి. పరలోక సంబంధమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి. అపోస్తుల కార్యాలలో ఒక మాట రాయబడింది, ఆయన నరులు తడివిచ్చు పరలోకమునకు రానివ్వకుండా మనుషులకు దేవుడు సరిహద్దును బిగించాడంట. ఎందుకోసమో తెలుసా? మనుషుడికి పొరిమేలను ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? భూలోకంలోనే పరలోకపు అనుభవాన్ని పొందుకోవాలి. పరలోక అనుభవాన్ని అంతేగాని ఇక్కడ నువ్వు సిద్ధపడకుండా అక్కడికి వెళ్ళావు, అక్కడ గలిబిలి సృష్టిస్తావు నువ్వు. అర్థమవుతుందండి? నువ్వు ఇక్కడ సిద్ధపడకుండా, ఇక్కడ మందిరంలో నువ్వు తయారవ్వకుండా, మందిరంలో నువ్వు సిద్ధపరచకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఏంటో తెలిసి అన్ని గలిబిలి సృష్టిస్తావు. అక్కడ అన్ని ఆటంకాలు నీ వల్ల. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఆరాధన పాట పాడకముందే మీ ఆటంకాలు మీ వల్ల దేవుడు ఆటంకపరచబడకూడదని మీ చేతులు ఎత్తి ప్రార్థన చేయించింది అంతే, వేరే విధం ఏమీ కాదు. అర్థమవుతుందా? అందరికి వాక్యం అర్థమవుతుందా? చెప్పచ్చు అంటారా? రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అపవాది సాతానుడు ఇస్కరియోతు యూదాలో ప్రవేశించి ఏం జరిగించాడో చూద్దాం. చూడండి 13వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. సీమోను కుమారుడగు ఏం చేశాడు తెలుసా? ముందు అపవాది ప్రవేశించిన తర్వాత కలిగే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆలోచన పుట్టిస్తాడంట. ఆలోచన పుట్టిస్తాడంట. ఏ ఆలోచన? యేసు ప్రభువారిని అమ్మివేయటం ఎలాగా, యేసు ప్రభువారిని అప్పగించడం ఎలాగా, వాడు ఆలోచన చేస్తున్నాడు. ఎక్కడో దొరుకుతాడైనా? జన సమూహం మధ్యలో పట్టుకోలేము, పడవ ఎక్కినప్పుడు పట్టుకోలేము. ఆయన సమాజ మందిరం నుండి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు మనం పట్టుకోలేము, అద్భుతాలు చేస్తున్నప్పుడు పట్టుకోలేము. ఎక్కడ దొరుకుతాడు ఆయన? ఎక్కడ ఉంటాడు ఆయన? ఎక్కడ పట్టుకోవడానికి అనువైన చోటు, ఎక్కడ అనువైనటువంటి ప్రదేశం దొరికిద్దని చెప్పి అపవాది ఇస్కరియోతు యూదాలో ప్రవేశించి ఒక ఆలోచన రేపాడంట. ఏ ఆలోచన తెలుసా? వారిని పట్టుకున్న చోటు ఎక్కడ దొరుకుతాడు ఆయన? ఎక్కడ దొరుకుతాడు ఆయన? చెప్పండి, ఎక్కడ దొరుకుతాడు ఆయన? ఎక్కడికి వెళ్ళి పట్టుకుందాం? సమాజంలోకి వెళ్ళి పట్టుకోలేము. ఎందుకంటే ఒకవేళ యేసు ప్రభువారిని అప్పగించారనుకో జనాలు ఉమ్మేస్తారు. ఎలా దౌర్భాగ్యుడా, ఎంతకాలం ఆయన వెనకాల తిరిగావు, డబ్బు సంచి నువ్వు చేత్తో పట్టుకున్నావు, అన్ని అధికారాలు నీకు అప్పగించాడు. శిష్యులలో ఉన్నతమైన స్థానాన్ని నీకు ఇచ్చాడు. ఆయన ఎంత గొప్పగా నిన్ను ప్రేమిస్తే ఎంత పాడు పని చేస్తావని చెప్పి జనాలు నాలుగవుతుందాం తల ఒకరు చెయ్యేసి ఏం చేస్తారు చెప్పండి? దేహశుద్ధి చేస్తారు కదా, బాధ అవతల పడేస్తారు అంతే. మనోడు గాయపడిన కుక్క నక్కలాగా వాడు వెనక్కి తిరిగి వాడు ఆలోచన చేశాడంట. ఏ ఆలోచన? యేసు ప్రభువారు ఎక్కడ దొరుకుతాడో అని. అపవాది లోపలకు ప్రవేశించిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? దుష్ట ప్రేరేపణ పుట్టిస్తాడు, చెడ్డ ఆలోచన పుట్టిస్తాడు. ఆ అనుభవంలో నుంచే సౌలు గురించినటువంటి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి, చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 11వ వాక్యం ఒకసారి చదువుదాం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదని అనుకొని, చూడండి, ఇప్పుడు సౌలులోకి దురాత్మ దుష్టుడు ప్రవేశించి పుట్టించిన ఆలోచన ఏంటో తెలుసా? ఆ ముందు పై వచనాల్లో ఉన్నటువంటి సందర్భం ఏంటంటే సౌలు ఆగండి ఒక్క నిమిషం నన్ను చూడండి. సౌలు ఫిలిస్తీయుడి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. అందరిన వైపు చూడండి. సౌలు ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి, గొలియాతును చంపాలి. గొలియాతును చంపవలసిన వాడయుండి గొలియాతు యొక్క ఆకారాన్ని, గొలియాతు యొక్క బలాన్ని,
గొలియాతు యొక్క శిరస్త్రావణాన్ని, ఈ ఆయుధాలన్నిటిని చూసి ఏమయ్యాడు? భయపడి రాజు సింహాసనాన్ని దెక్కోకుండా, రాజు గదిని వదిలిపెట్టుకోకుండా అక్కడే కూర్చొని మనోడు గడ్డం కింద చేపెట్టుకొని తెగ ఆలోచిస్తున్నాడు. ఈరోజు వెళ్దామంటావా వద్దంటావా? మరి వండుకున్నాను మాంసం కూర, మరి అది తినకపోతే మరి బాధపడదాం, మరి ఎందుకు ఈరోజు బల్లారాధన అని చెప్పారులే మనం వెళ్ళొచ్చు. ఏమంటే బల్లారాధన పోయిన నెల 9వ నెలలో తీసుకోకపోయినా ఏమనలేదు, ఏమంటే 8వ నెలలో తీసుకోపోయినా ఏమనలేదు, 7వ నెలలో తీసుకోకపోయినా ఏమనలేదు. 10వ నెలకు వచ్చేసరికి పెద్ద ఏదో అన్నట్టుగా మాట్లాడుతూ 10వ నెలకు కూడా ఏమో వదిలే అన్నట్లుగా మనోడు ఏం చేస్తున్నాడు తెలుసా? గడ్డం కింద చేయి పెట్టుకుని ఏం చేద్దాం? వింటున్నారు నా మాటలు? కనపడుతున్నాయి నా మాటలు? నా పద్ధతి కనపడుతుందా? ఏం చేద్దాం అని గడ్డం కింద చేపెట్టుకొని ఈ లోపల ఒకడు వచ్చాడు, సైన్యాధ్యక్షుడు. మరి రాజా మరి వచ్చాడు, ఏం చేద్దామంటే, అదేరా నాయన ఆగరా బాబు, నేనే ఆలోచిస్తున్నాను, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. రాజా నువ్వేనా మాట అనేది? నువ్వెవరివే? ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి చిరస్త్రాణం. నువ్వు ఎవరవో తెలుసా? రాజువి, నీకు ధైర్య సాహసాలు ఉంటాయి, యుద్ధ నేర్పరివి. నువ్వు మాటది, నువ్వు శాసిస్తే 100 మంది కాదు, 1000 మంది కాదు, లక్షల కొలది సైన్యము నీ వెనకాల ఉంది. నువ్వు మాట్లాడితే అన్నీ జరుగుతాయి, నువ్వు కాలు కదిపితే సైన్యము కదిలిద్ది, నువ్వు కూర్చుంటే సైన్యం కూర్చునిపోద్ది. రాజు నువ్వు ఆగరనైనా పొగడతలు పక్కన పెట్టు, ముందు పొగడతలు పక్కన పెట్టు. వాడు చూస్తే, వాడు ఆకారం చూస్తే, వాడి బలం చూస్తే, వాడి రూపం చూస్తే నేను భయం వేస్తుంది, నువ్వేంటి పెద్ద పొగడతలు, నువ్వు ఆగరా అని చెప్పి సౌలు గడ్డం కింద చేయబెట్టుకుని 40 రోజులు గడిపాడు. అప్పుడు గుర్తు రాలేదా తన చేతిలో ఈటుందని? తన చేతిలో ఈటుందని గుర్తు రాలేదా? తన చేతిలో ఆయుధం ఉందని, దాన్ని వాడాలని, దాన్ని వాడి శత్రువుని హతమార్చాలని సౌలుకు గుర్తు రాలేదా? సౌలు గుర్తు రాలేదా? ఎప్పుడు గుర్తొచ్చింది సౌలుకి? దావీదు హతమార్చి శత్రువు యొక్క తల చేతబట్టుకుని వస్తుంటే ఇశ్రాయేలీల యొక్క సైన్యంలో ఉన్నటువంటి యవన ఆడబిడ్డలంట దావీదుకు కీర్తన పాడుతున్నారు. ఏమని పాడుతున్నా తెలుసా? శత్రువును చంపిన దావీదుకు 10,000 కొలదియు, గడ్డం కింద చేయబెట్టుకుని కూర్చున్న సౌలుకు మాత్రం 1000 కొలది మాత్రం. వీళ్ళు మామూలు కాదు, చిచ్చు పెట్టేది వీళ్ళే, పొగిడేది వాళ్ళే. ఇప్పుడు సౌలుకేమో మంట పుట్టింది, ఈడేంటిరా చిన్నపిల్లోడు, సైన్యాధ్యక్షుడు కాదు, రాజు కాదు, భటుడు కాదు, సామాన్య ఒక మానవుడై ఉండి శత్రువుని హతమార్చి వస్తే వీళ్ళేంటి? సౌలును బట్టి దావీదు జయించాడు కాబట్టి సౌలుకు 1000 కొలదియు, 10,000 కొలదియు. మా ఆఫ్టర్ ఆల్ రాజు మాట తీసుకొని వెళ్ళాడు కాబట్టి దావీదికి ఆఫ్టర్ ఆల్ ఒక 10 చాలంతే అన్నట్లుగా పాడాలి. కానీ మనోళ్ళేంటి? సౌలుకు మాత్రం 1000 కొలదియు, దావీదుకు మాత్రం 10,000 కొలది అని పాట పాడుతుంటే అప్పుడు సౌలు గుర్తొచ్చిందంట తన పక్కన ఈటుందని కదా. అవసరమైనప్పుడు గుర్తురావు మనకి, అనవసరమైన వాటికి గుర్తొస్తే మనకు ఆలోచన కదా. అప్పుడు గుర్తుకొచ్చిందంట. ఆనాటి ఎప్పుడు నువ్వు చదవడం మాట చదవండి. ఇప్పుడు ఒకప్పుడు సౌలు చేతులు, ఒకప్పుడు అంటే ఎప్పుడు నుంచి ఉందంటారు చెప్పండి? ఎప్పుడు నుంచి ఉందంటారు సౌలు చేతిలో ఈటే? ఒకప్పుడు నుంచి. అంటే అతడు రాజుకు పట్టాభిషేకము బహుశా చెయ్యక ముందైనా ఉండొచ్చు. ఎందుకంటే అతడు ఒక ధనవంతుడు కుమారుడు, అతడు గాడిదలు ఎదగడానికి అడవిలు వెంబట పోయినవాడు. మరి అతడు శత్రువును జయించాలన్నా, దొంగల బారి నుండి తప్పించబడాలన్నా, వచ్చిన క్రూర మృగాలు, ఖడ్గమృగాలు జయించాలన్నా తనకంటూ ఒక ఆయుధం ఉండాలి కదా. ఆయుధం వాడకుండా రాజు అయినా ఎవడైనా ఆయుధాన్ని వాడగలడా? చేయగలడా కదా. ఆయుధం వాడకం ఉన్నట్టు కాబట్టే సౌలు చేతిలో ఈటుంది. ఒకప్పుడు అంటే బహుశా నేను అనుకుంటున్నాను రాజు కాక మునిపే ఈటుంది, తర్వాత రాజు అయిన తర్వాత కూడా మనవాడి చేతిలో ఈటుంది. కానీ గొలియాతుని చంపడానికి పనికిరాని ఈటే ఎవరిని చంపడానికి పనికొచ్చింది? దావీదుని చంపడానికి పనికొచ్చింది. దుష్టుడు లోపల ప్రవేశిస్తే వచ్చే ఆలోచనవి దుష్ట ఆలోచనలు. అందుకే పౌలు భక్తులు అన్నాడు, దుష్ట సహవాసము మంచి నడవడికని జరిపింది. అందుకే దుష్టులతో సహవాసం చేయమాక, నీ ఆలోచన పాడు చేసిద్ది. యవన బిడ్డలారా జాగ్రత్తగా వినండి. దుష్టుడు ఆలోచన రేపి మంచి వాటిని ప్రక్కన పెట్టి చెడ్డ వాటికి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. సౌలా, నీకు అప్పుడు దాకా ఈటి గుర్తుకు రాలేదు, నీ పక్కన ఉందని అంటే గుర్తుకు రాలేదు. గడ్డం కింద చేయి పెట్టుకుని ఆలోచిస్తమే సరిపోయింది. అప్పటి వరకంతా దిగాలతో కూర్చోవడమే సరిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా దావీదుకు 10,000 అనేసరికి రేమను పక్కన ఇటు తీరా ఒక్క దెబ్బకి ఏం చేద్దాం? వేసేద్దాం. చూసారా, దుష్టుడు ప్రవేశిస్తే కలిగే ఆలోచనలవే.
మనం కూడా అప్పుడప్పుడు కోపతాపాలతో రగిలిపోతుంటాం చూసావా? కోపతాపాలతో రగిలిపోతుంటే చూసావా? నన్ను ఇంత మాట అంటాడా, నన్ను ఈ విధంగా చూస్తాడా, నన్ను ఈ విధంగా చేస్తాడా అని ఒక్కోసారి కోపతాపాలతో రగిలిపోతూ ఉంటాం చూసావా? అదంతా ఎవరి ఆలోచన తెలుసా? దుష్టుడి ఆలోచనే. కయ్యను తన తమ్ముడైన ఏబేలును చంపాడు. ఎందుకు చంపాడో తెలుసా? దుష్ట మనస్సే. యాజకుడిగా ఉండవలసిన వాడు మార్గం తప్పి వంకరదారిని వెళుతున్నాడు. గెహాజీ దుష్ట ఆలోచనే. బిలాము ధనాన్ని ఆశించి పరిగెడుతున్నాడు. ఏంటది? దుష్ట ఆలోచనే. ఆ దుష్ట ఆలోచన వల్ల వారు నష్టాన్ని తెచ్చుకున్నారు. ఇదే కాదు, చూడండి, అదే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో 17వ వాక్యాన్ని కూడా చూడండి. సౌలు పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయినా నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి జరిగింపవలెనని అనేను. అందుకు దావీదు, చాలండి అక్కడ ఆపేసేయండి. సౌలులో మరో ఆలోచన ఏంటో తెలుసా? ఇదంతా దుష్ట ఆలోచన. ఎందు గురించి చెప్పుకున్నాం మనం? ఇస్కరియోతు యోధాలో పుట్టిన ఆలోచన ఉందే. ఏంట ఆలోచన? యేసు ప్రభు వారిని అమ్మివేయాలని. ఇవన్నీ దుష్టాలోచనలు. ఒక మనిషిలోకి దుష్టుడు ప్రవేశిస్తే ఎన్ని రకాలుగా ఎన్ని కోణాలు ఆలోచిస్తాడో ఒకే ఒక్క నిదర్శనం సౌలు ఒక్కడే. సౌలు ఒక్కడే. అతన్ని పట్టుకుంటే మనకు తెలిసిపోద్ది కదా. మనలో కూడా కొన్ని కోణాలు ఉంటాయి, మనం బయట పెట్టం. కానీ మనలో అసలు ఎన్ని కోణాలు ఉంటాయో అన్ని కోణాలు ఉంటాయి. అమ్మ, అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుంది అంటారు? చెప్పచ్చు అంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదట ఏమనుకున్నాడు? ఈటే వాడదాం అనుకున్నాడు. రెండోసారి ఏం వాడదాం అనుకున్నాడు తెలుసా? కన్న కుమార్తెని వాడదాం అనుకున్నాడు. ఇప్పుడు కన్న కుమార్తెని అడ్డం పెట్టి ఇప్పుడు ఏం చేయాలి? 10,000 కొలదని ఎక్కడ కీర్తి పొందాడో అక్కడ మనోడికి శరణగీతం పాడాలి. ఇప్పుడు శరణగీతం పాడి, దావీదు లేడు, దావీదు చనిపోయాడు, ఏమండి గొల్యాతుని జయించిన దావీదు, ఫిలిస్తీనులో బలశూరుని పడగొట్టిన దావీదు ఇప్పుడు అదే ఫిలిస్తీనుల చేత మరణం పొందాడన్న సాక్ష్యము ప్రారంభం అవ్వాలని ఎక్కడ జయగీతం పాడిందో అక్కడే అపజయ కీర్తి పాడించాలని చెప్పి దుష్టుడు ఏం చేశాడు తెలుసా? పన్నాగం పన్నాడంతే. అసలు ఎంత దౌర్భాగ్యపు ఆలోచన తెలుసా? ఎంత దుష్టాలోచన తెలుసా? కూతుర్ని అడ్డం పెట్టుకొని చంపేయాలని చెప్పి ఆలోచన చేసి, ఇదిగో దావీదా, నువ్వు మంచి సైన్యాధ్యక్షుడు అవు, మంచి రాజుగా నాకు ఏమంటే మంచి పరిపాలకుడు నాకు కిందుండు, నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా. కాకపోతే ఏం చేయాలి తెలుసా? ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళు. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళ యొక్క అవయవాలు కట్ చేసి నాకు తీసుకొస్తే నా పెద్ద కుమార్తెనికి ఇచ్చి పెళ్లి చేస్తానయ్యా అని అన్నాడు. ఎంతైనా మనోడికి కొంచెం ఆలోచన ఉండిద్ది కదా. రాజు కల్లుండి అవ్వాలను, లేకపోతే రాజుగారి దగ్గర మనన పొందాలను ఆలోచన ఉండి అపవాది తంత్రములను ఎర్రగన్ని వాడై దావీదు శత్రువులు జయించడానికి వెళ్ళాడు. తంత్రములు ఎరగని వాడై ఉండి వెళ్ళినా కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? విజయాన్నే ఇచ్చాడు. అపజయం పాలు కాను. ఎందుకోసమో తెలుసా? ఒకసారి విజయ గీతం పాడిన చోట దేవుడు ఎప్పుడు అపజయ గీతం పాడించడు. ఎప్పుడు నిన్ను అవమానపరచడు. ఎక్కడ నిలబడ్డావో, ఎక్కడ నువ్వు ఉంచున్నావో అక్కడే దేవుడు నిన్ను శిరస్సుగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాలని దేవుడు వాక్యం ఉంది. నిన్ను శిరస్సుగానే అపవాది ఎన్ని రకాలుగా ప్రయత్నించేయి నీ మీద, దేవుడు ఎక్కడ నిన్ను సిగ్గుపరిచే దేవుడు కానే కా. మునుపు ఈటపోయింది, ఇప్పుడేమొచ్చింది తెలుసా? పెద్ద కుమార్తె చెప్పాడు. పెద్ద కుమార్తెని పెళ్లి చేసుకోవాలని ఆతృతతో, రాజు కల్లుడు కావాలని ఆతృతతో మనోడు ఎలాగైనా ఫిలిస్తీన్ల దండులోకి వెళతాడు. ఫిలిస్తీన్లు అక్కడ అసలే కక్షతో ఉన్నాడు. దావీదు ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు హతమార్చుదామా, ఎప్పుడు నాశనం చేద్దామని వాళ్ళు ఏమండి ఎదుగుతూ ఉంటారు. దావీదు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దావీదునే వాళ్ళ మధ్యకి పంపిస్తే ఇప్పుడు ఏమవుతారో తెలుసా? ఇరుక్కుపోయినట్లుగా దావీదు అయిపోయింది జీవితం. దావీదు ఉండడు అనుకుంటాడు. కానీ దేవుడు అక్కడ విజయాన్ని ఇచ్చేశాడు. దుష్టుడు మనుష్యులలో ప్రేరేపించే దుష్ట ఆలోచనలు చూడండి. తర్వాత అదే 18వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. ఆమె అతనికి ఉరిగా ఉండునట్లును ఫిలిస్తీయుల చెయ్యి అతని మీద ఉండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని, ఇప్పుడు నీవు మరొక దాని చేత ఇప్పుడు ఏం చేశాడు తెలుసా?
ఇద్దరు బిడ్డల్ని అడ్డం పెట్టి మనుపు పెద్ద కుమార్తెని చేస్తానన్నాడా, అక్కడ మాట తప్పి ఏం చేశాడు, వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు చిన్న కుమార్తె గయ్యాలి, రాకాసి రంప. అసలు ఆమె పాదం పెట్టిందంటే ఎక్కడ సమాధానం ఉండదు. అసలు మనం అనుకున్నాడంట, దావీదుకి ఏమైతేనే కరెక్టో, మనోడిని బాగా పీడించుకు తినిద్ది, చదివిచ్చిద్ది, కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు, మాట్లాడనివ్వదు, సరిగ్గా తిననివ్వదు, ఏమైతే కరెక్టో, దావీదుకు సరైన జోడిది, మనం అనుకున్న పని నెరవేర్చద్ది, మన ఆలోచన నెరవేర్చిద్ది. మాట ఎత్తే నాన్న అంటది, మాట ఎత్తే అమ్మ అంటది, నీ అల్లుడు ఇలా చేస్తున్నాడని పాటెత్తే చెప్పిద్ది. నేను పంచాయతీ పెట్టచ్చు, చెప్పాలి, పంచాయతీ పెట్టచ్చు, రోడ్డుకి ఏడవచ్చు, అవమానపరచవచ్చు. దావీదా ఇదేనా, నిన్ను నమ్మి రాజునైన నేను నీ కూతురినిస్తే ముక్కు మొహం తెలియనోడివి, ఏమంటే నీకు అసలు ఏది లేనోడి, నీకు నా కూతురినిస్తే ఇదేనా నువ్వు చేసేది అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? చెప్పండి, ఏం చేస్తారు? గృహహింస చట్టం కింద కేసు బుక్ చేస్తాడు కదా. ఇలాంటివి జరుగుతుంది. దావీదుకి ఆమె అయితే కరెక్ట్ అని చెప్పి రెండవ కుమార్తెను ఎందుకోసమో తెలుసా? సౌలులో దుష్ట ఆలోచన, దుష్టుడు ప్రవేశించి రేపుతున్న ఆలోచనలు. ఒక మనిషిలో దుష్టుడు ప్రవేశిస్తే ఎన్ని రకాలుగా వాడు ఆలోచన చేస్తూ ఉంటాడో చూడండి. నాశనానికి ఎన్ని దారులు వెతుకుతూ ఉంటాడు. ఒక ఆత్మీయుడు పడిపోవడానికి ఎన్ని దారులు, ప్రార్థన పడిపోవడానికి ఎన్ని దారులు వాడు ఎదుగుతూ ఉంటాడు. మనం అనుకుంటూ ఉంటాం, సాతాను నన్ను ఏ విధంగా పడేశాడండి, ఆ విధంగా పడేశాడని అనుకుంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, వాడు తంత్రగొండివాడు, యుక్తిగా ప్రవర్తిస్తాడు. నీకు ఏ ఆయుధం కరెక్టో, ఏది నీకు పనిచేసిందో బాగా తెలిసిన వాడు ఏం చేస్తాడు తెలుసా? వివిధ తంత్రములు నీ మీద. దేవునికి స్తోత్రం కలిగి. పెద్ద కుమార్తె అయిపోయింది, పెద్ద కుమార్తె అయిపోయింది, చిన్న కుమార్తె అయిపోయింది. 25వ వచనం చూడండి. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత పడగొట్టవలన తాత్పర్యం కలిగిన వాడే ఏం కోరాడంట? చాలండి. ఏమడిగాడు మనోడు? పెళ్లి చేసుకోవాలంటే ఓలి ఇవ్వాలిగా. ఏది ప్రధాన మూటలో వచ్చిద్దే అది ఓలి ఇచ్చి, మరి నీకు నా కూతుర్ని పెళ్లి చేసుకోయి అని చెప్పాడు. ఏంటో తెలుసా? ఫిలిష్తీయుల దగ్గరికి మాటికి శత్రువు చేతికి అప్పగిస్తావు. నీలో దుష్టాలోచన ఉంటే నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తావు, జాగ్రత్త. దుష్టుడు ప్రవేశిస్తే నీలో కలిగేదదే. ఎదట వాళ్ళని అవమానపరచాలి, ఎదట వాళ్ళని నిందించాలి, ఎదట వాళ్ళ మీద సూటిపోటు మాటలు మాట్లాడాలి, వాళ్ళని హీనపరచాలి, వాళ్ళు ఎక్కడైనా పడేయాలి అన్న ఆలోచన తాత్పర్యం నీలో కలుగుతుందంటే దుష్టుడు నీలో ఆల్రెడీ ఏం చేశాడు తెలుసా? స్థానం సంపాదించుకుని ఏం చేస్తాడో తెలుసా? నీలో ఒకటే తపన. ఈరోజు మందిరంలో ఏంటి సేవకుడు ఏంటి మధ్యకంగా ఈ మధ్యన ఇష్టానుసరంగా మాట్లాడుతున్నాడు. సేవకుడు ఒకసారి చూడాలి. మనం ఏం చూడాలి? మనం గనక అమ్మగారికి జిచ్చు పెడితే అమ్మగారు ఏం చేస్తే సేవకుడు జిచ్చు పెడి, ఏంటమ్మా అయ్యగారు ఏంటి ఈ మధ్యన కొంచెం కఠినంగా మాట్లాడుతుంటే ఎవరేమైనా అన్నారో చెప్పు. ఏమన్నారు? మొన్న మాట్లాడింది ఆమెనా? ఇలాంటి తాత్పర్యాలు పుట్టుకొచ్చేదంతా సాతానుడి వల్ల. ఇదిగో మందిరంలో కూర్చున్నావా, నీ ముఖం వికారంగా మారి సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు నీ ముఖంలో కవలికలు మారుతున్నాయా అంటే దుష్టుడు నీలో ప్రవేశించాడనమాట. ఇదిగో మందిరంలో వాక్యం జరుగుతుందా, వాక్యం జరుగుతున్నప్పుడు నువ్వు పలు రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నావా అయితే దుష్టుడు ప్రవేశించినట్టు. నీ ఆలోచన తీరు ఎలా ఉంది ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం పెట్టుకో. దుష్టుడు ప్రవేశిస్తే కలిగే ఆలోచనలు ఇవే కాదు, చాలా ఉన్నాయి. ఇవే కాదు, ఉదాహరణకు మాత్రమే నేను చెప్పాను. వాడి యొక్క వైఖరి చూడండి. ఒక భక్తి కలిగిన వాడిని పడేయడానికి, ఆత్మీయుడిని పడేయడానికి ఎన్ని రకాల తంత్రాలు ప్రయోగించాడో. ప్రియమైనటువంటి దేవుని ప్రజల, అపవాది ఇస్కరియోతు యోధాలో దూరి ఆలోచన రేపడం ప్రారంభించాడు. ప్రభువుని పడగొట్టాలని, ప్రభువుని నాశనం చేయాలని, శత్రువుల చేతికి అప్పగించాలని, శత్రువుల చేతులు హతమార్చాలని ఆలోచన కలిగి ఇస్కరియోతు యోధ 30 వెండి నాణ్యాలకు బేరం కుదిరించుకొని గెత్సెమనే తోటలో ఆయన అప్పగించేశాడు. నీ జీవితంలో దుష్టుడు ప్రేరేపిస్తే ఆలోచనలు అనేక రకమైన ఎన్ని ఆలోచనలు పడుతున్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకో. పాపపు తలంపు కూడా దుష్టుడి ప్రేరేపణ. పదే పాపం వైపుకి వెళ్ళాలి,
పదే పదే నేను ఏమంటే లోకంలో జరిగించిన కార్యక్రమాలకు వెళ్ళాలి, నేను కూడా అవి జరిగించాలి, నేను కూడా అవి చేయాలి, నేను కూడా అవి జరిగించాలని ఆ ఆలోచన నీలో కలుగుతుందంటే దుష్టుడు నీలో ఉన్నాడు, జాగ్రత్త. ఆత్మీయుడు ఆత్మానుసారమైన విషయముల మీద మనస్సు పెడతాడు, లోకానుసారమైన విషయాల మీద మనస్సు పెడతాడు. ఆత్మానుసారమైన మనస్సు సంగమునకు, దేవునికి, దేవుని ప్రజలకు, దేవుని ఆజ్ఞలను అనుసరించిన వారి మీదకే ఆత్మానుసారమైన మనస్సు పనిచేస్తుంది. అటు లోకములో ఇటు దేవుణ్ణి కోరుకున్న వాడి మీద శరీరానుసారమైన మనస్సు పనిచేస్తుంది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పచ్చు అంటారా? చెప్పచ్చు అంటారుగా? దేవునికి స్తోత్రంగా. నువ్వు ఆత్మీయుడివా లోకానుసారం? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం అంటాడు, ఏమంటాడు తెలుసా? దేవునికిని చెప్తారు, జ్ఞాపకం ఉందా? 10వ అధ్యాయం ఉంటుందండి. నేను బైబిల్ తిరగామని చెప్పలేదే. విశ్వాసికిని వత్తి గుర్తొత్తి. ఇప్పుడు దాకా గుర్తు రాబడానికి గల కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని వాడు మరుగు చేసి. ఎన్ని సంవత్సరాలు మనం ప్రక్షించడం పొంది అంటే చెప్తారు, నాది సీనియర్ అండి సంఘంలో, నేను సీనియర్ మోస్ట్ విశ్వాసిని, నాకంటూ సంఘంలో నేను ఒక స్థానం సంపాదించుకొని, ఏదో అంటారు కదా ఇంగ్లీష్లో, సిన్నానా కదా, సిన్నాని అంటారు. 1995 1928 అని చెప్పుకోవడానికి మనం విశ్వాసం. నేను ఫలానా సమయంలో రక్షించబడ్డాను, నా రక్షణ తేదీ గుర్తుంది, నాకు రక్షణ ఇచ్చిన వారు ఎవరో గుర్తుంది, ఎక్కడ రక్షించబడ్డాను, ఎక్కడ నేను బాప్తిసం తీసుకున్నానో గుర్తుంది, నన్ను ఎవరు ముంచారో గుర్తుంది, నన్ను ఎవరు లేపారో గుర్తుంది. అన్ని గుర్తున్న నీకు అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఏం వాక్యం గుర్తుంది? నీకు ఏ వాక్యం గుర్తుంది? నైస్ ఎప్పుడు చెప్పినా ఒకటే మాట చెప్పిద్ది. కంటత వాక్యం చెప్పారు. ఏం చెప్పారు? అబద్ధం ఆడద్దు. ఇదే మాట. ఎన్ని రోజులు వాక్యానికి వెళ్ళి, ఎన్ని రోజులు ప్రార్థనకి వెళ్ళి ఏం చెప్పారంటే అబద్ధం ఆడద్దు. ఇదొక్కటే మాట గుర్తుంటుంది. ఏంటమ్మా అంటే అదే ఒక్కటే గుర్తుంది, దానికి అదొక్కటే గుర్తుంది. ఆ బుడదానికి అదొక్కటే చెప్పిద్ది. మనం కూడా అమ్మా ఏం గుర్తుందంటే, మాకు కీర్తనలో 1వ అధ్యాయం మాత్రం బాగా వచ్చండి. ఏంటి అధ్యాయం? దుష్టుల ఆలోచన చెప్పి నడవక పాపుల మార్గము. అది ఉన్న అదేనా? మళ్ళీ అది కూడా కదా కన్ఫ్యూజ్ కదా. ప్రేమ్ కుమార్ అన్న, మనం ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉంటున్నాం? ఒక్క వాక్యం అన్న మన హృదయంలో నెమర వేయబడిందా? వాక్యం మన హృదయంలో స్థానం సంపాదించుకుందా? మన హృదయంలో వాక్యం పదిలపరచబడుతుందా? ఇదిగో ఈరోజు ఈ చెప్పిన వాక్యం మరలా వారం తిరిగి నిన్ను అడిగినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఫలానా రోజు ఇస్కరియోతు యూదాలో ఏమంటే రొట్టె ముంచిచ్చినప్పుడు వాడిలో కలిగిన దుష్ట ప్రేరేపణ గురించి వాక్యం చెప్పారే. మీరు వాక్యం చెప్తున్నప్పుడు నా ఆలోచన అంతా ఇస్కరియోతు యోధా మీదే ఉంది. ఇస్కరియోతు యోధా రక్షించబడి పిలువబడి ఏర్పాటు చేయబడినటువంటి వారిలో 12వ స్థానం, ప్రథమ స్థానం. కానీ అతను పోగొట్టుకున్నాడు. నా జీవిత పరిస్థితి ఏంటి అని ఆలోచన ఉంటుందా? ఏ వాక్యాలు గుర్తున్నాయి నీకు? ఏం గుర్తుంది? ఆదిలో దేవుడు భూమి ఆకాశములు కలిగించాడని ఆది కాండంతో ప్రారంభమై ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో సృష్టికి సమాప్తమైనని వాక్యంతో ముగించబడింది. ఏ వాక్యం చదువుతున్నావు నువ్వు? ఏ వాక్యాలు పదిలమై ఉంటున్నాయి? దుష్టుడు లోపల ప్రవేశించిన తర్వాత కలిగే రెండో విధానం ఏంటో తెలుసా? చెప్పచ్చు అంటారా? సమయం చాలా ఎక్కువైపోతుంది. ఇది మొదటి అంశం, కానీ నేను మొదటిది మార్చాను. దుష్టుడు లోపల ప్రవేశించిన తర్వాత జరిగే కార్యక్రమం ఏంటి తెలుసా? యేసు ప్రభువారు చేసిన ఉపదేశాలను పూర్తిగా పెడచెవిన పెట్టేశాడు. చెప్పాను కదా, ఎన్ని చోట్ల ప్రసంగం చేశాడు యేసు ప్రభువారు? కొండ మీద ప్రసంగం చేశాడు, సమతల భూమి కలిగినటువంటి ప్రదేశంలో మైదానంలో ప్రసంగం చేశాడు, పడవ మీద ఉండి సముద్రం మీద ఉండి ఆయన ప్రసంగం చేశాడు. ఎన్ని ప్రసంగాలు చేశాడు కదా. అన్ని ప్రసంగాలు ఏమైపోయినాయి తెలుసా? పెడచెవిని పెట్టాడు. ఎందుకోసమో తెలుసా? ఇస్కరియోతు యోధాలో ఆల్రెడీ ఎప్పుడో దుష్టుడుంటే ఆల్రెడీ ఒకళ్ళకు చోటు ఉన్నప్పుడు మరొక చోటు ఉండిద్దా? అప్పుడప్పుడు ఏమంటే సినిమా డైలాగులు ఉంటాయి కదా, మనసు ఒక్కళ్ళకే అది మరొకళ్ళకే ఉండదని కదా చాలామంది వాడుతూ ఉంటారు. నా మనసులో నీ ఒక్కదానికే చోటు, నీ ఒక్కడికే చోటు అన్నట్లుగా ఇస్కరియోతు ఏం చేశాడు తెలుసా? అపవాదికి చోటు ఇచ్చిన తర్వాత దేవుని వాక్యం అంతా ఏమవుతుందో తెలుసా? పెడత్రోవని వెళ్ళిపోతుంది. చూడండి
మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఆయన ఉపదేశించిన ఉపదేశాలు ఎంత చక్కటి ఉపదేశాలు. 6వ అధ్యాయం 19వ వచనం కాడి నుంచి చదవండి. భూమి మీద ధనమును మీ కొరకు కూర్చుకొనవద్దు, చిమ్మెటయు తుప్పును తినివేయును. ధనమును కూర్చుకొనుడి, తుప్పు అయినను. అసలు దేవుడు ఎన్ని మంచి ఉపదేశాలు ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు తెలుసా? అయ్యా ప్రజలారా, ముందు కూర్చున్నటువంటి ప్రజలతో ఆయన మాట్లాడుతూ తనకు సమీపంగా ఉన్న శిష్యులతో ఆయన కూడా మాట్లాడుతాడు. ఏమని మాట్లాడుతాడు తెలుసా? ఆయన వారి వైపు తేరి చూచి మీ కొరకు భూమి మీద ధనమును సమకూర్చుకోవద్దు. ధనాపేక్ష పరులే ఉండొద్దు మీరు. ధనము ఎక్కడ ఉండునో వాడి మనస్సు అక్కడ ఉండిద్ది. ధనాపేక్ష పరులు కావద్దు. ఎందుకంటే ధనము మనుషుల్ని మోసం చేసిద్ది. ధనం మనుషులను విభేదాలు పుట్టించిద్ది. ధనము మనుషుల్లో పగరేపిద్ది. ధనము మనుషుల్లో విగ్రహారాధన కూర్చుంటుంది. కాబట్టి ధనాన్ని ఏం చేయకూడదు? యేసు ప్రభు వారు చెప్పిన వారి బోధన వాడు ఏం చేశాడు తెలుసా? పెడచెవిని పెట్టి ధనము సంచి వాడి చేతిలో ఉన్నప్పుడల్లా వాడికి ఒకటే తాపత్రయం అంట. ఏమని తాపత్రయం పడుతుంది? నా చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, నా భర్త నాకు అధికారం ఇచ్చేశాడు కదా, ఇదిగో ఈ యొక్క 10,000 రూపాయలకి మరొక 5,000 జోడించి మంచి పట్టు చీర, ఇప్పుడు అసలే ఆషాఢ మాసం ధరలు తక్కువగా ఉంటాయంట, 15,000 రూపాయలు పట్టు చీర కొనుక్కొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుందాం. అసలే దసరా ఫెస్టివల్ ఆఫర్ డిస్కౌంట్లో ఉంది. ఇప్పుడు చాలా తక్కువ రేటు, 15,000 రూపాయల చీర చాలా తక్కువగా వస్తుంది. 30,000 రూపాయల చీర తక్కువలో 15,000కి వస్తుంది. ఇప్పుడు 10,000కి ఏం చేయాలి? ఇప్పుడు మనం దీన్ని 5,000 జోడించి 15,000 రూపాయల చీర తీసుకొచ్చి బీరువాలు అట్ట పెడదాం. ఉండేదేమో నైటీల మీద, చీరలేమో 1,000 రూపాయలు కదండి. 1,000 రూపాయల చీరలు తీసుకొచ్చి బీరువాలు పెడతారు. వీళ్ళు ఉండేదేమో ఆ ఒక్క దిక్కుమాలిన డ్రెస్ మీద ఉంటారు. 15 ధనాపేక్ష పరులైనటువంటి వారి యొక్క విధానం చూడండి. ఇంట్లో పలానా ఇంట్లో ఏమో కొరత, ఇంట్లో ఏమో ఇబ్బంది. తెచ్చిన జీతాన్ని చేతిలో పెట్టుకుని అనుకుంటాడు, ఈరోజు నేను ఎలాగైనా ఫోన్ కొనుక్కోవాలి. జీతం ఎంత అనేదంటే నెలకొచ్చి 6,000. వీడి ఫోన్ ఖరీదు ఎంతో తెలుసా? వీడి ఫోన్ ఖరీదు ఎంత? 30,000 రూపాయలు. నెలకు 6,000 రూపాయలు జీతగాడు, 30,000 రూపాయలు ఫోను. అవసరమా? ఇంట్లోనేమో ఉండటానికి సరిగ్గా స్థితి లేకపోయినా టీవీ కావాలి. ఎంత టీవీ కావాలి? మామూలుగా టీవీ అయితే కళ్ళ కాందో. ఏం కావాలి? 50 ఇంచ్ టీవీ కావాలి. అది బారుగా ఉండి కళ్ళ నిండా కనపడుతుంది కాబట్టి 50 ఇంచ్. ఎంత అండి? దగ్గర ఒక 50,000 అంతే. మహా అయితే 60,000-70,000 ఉంటుంది. ఇల్లు ఖాళీ లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఇంటి నిండా సామాన్లు కావాలమ్మా. భార్య మొత్తుకుంటుంది, అయ్యా ఇంట్లో తిండి గింజలు లేవు. మరి తీసుకొచ్చి నెల జీతం అని ఇంట్లో ఇస్తే తిండి గింజలు, నాకు బోళ్ళంతా ఖర్చు ఉంది ఇంట్లో, నేను ఈరోజు చాలా అనుకున్నాను, మరి నేను చాలా తెచ్చుకోవాలనుకున్నాను, నువ్వు ఇప్పుడు ఇలాంటివి ఏం పెట్టమాక అంటావు. ఎవరు? ధనాపేక్ష పరులైనటువంటి వారి యొక్క ఆలోచన. నీ ఇష్టానుసారంగా నువ్వు ఖర్చు చేయొద్దు. నీ ఇష్టానుసారంగా ధనం మీద వ్యామోహం కలిగి, ధనము ఎక్కడ ఉండునో సమస్త దుష్టత్వం అక్కడ ఉండిద్ది. మనస్సును చెరిపిద్ది, మనస్సును పాడు చేసిద్ది. ధనమే సమస్త కీడులకు మూలం. అన్నను చంపాలన్నా, తల్లిదండ్రులు రోడ్డు పాలు చేయాలన్నా, భార్యను వెధవని చేయాలన్నా, బిడ్డలను అనాథలు చేయాలన్నా ధనమే. 2 రూపాయల కోసం కొట్టుకొని ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 2 రూపాయల కోసం, పెద్ద కోట్లు కాదు, 2 రూపాయల కోసం ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారండి కదా. యేసుప్రభు చెప్పాడు, ధనం మీద మనసు పెట్టద్దయ్యా, అది సమస్త కీడులకు మూలం. అది అక్కడ ప్రతి విధమైన చెడ్డ కార్యాలు అక్కడ ఉంటే పెట్టుకోవద్దంటే ఈడేం చేశాడు? ధనము సంచి వాడి చేతిలో ఉండగా ఒకటే ఆలోచన. యేసుప్రభు వారు తెలియకుండా దీన్ని ఎలాగైనా వాడాలి. వాడేసేటప్పటికే చాలా వాడేసాడు కదా. భర్తకు తెలియకుండా భార్య వాడిద్ది, తల్లిదండ్రులకు తెలియకుండా బిడ్డలు వాడుతూ ఉంటారు కదా, వాడేస్తూ ఉంటారు, తెలియదు అనుకుంటారు. కానీ యేసుప్రభు ఎవరో తెలుసా? హృదయాంతరంగములను పరిశీలించు. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావో, ఎక్కడ ఖర్చు పెడుతున్నావో, ఎవరిది ఖర్చు పెడుతున్నావో లెక్క. ఆయన ప్రతిదాని లెక్క. నువ్వు తెచ్చి నీకు వచ్చే ప్రతి రూపాయి ఎవరిది ఇస్తున్నాను నీకు రూపాయి? నెల జీతం కష్టపడి సంపాదిస్తున్నావు, 10వ భాగం చేస్తున్నావా? నెలలో కష్టపడిన జీతం 10వ భాగం 10,000 సంపాదిస్తే 10వ భాగం ఎంత?
1000 దశమ భాగంలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చేసరికి ఎంత అవుతుందో తెలుసా? 700 అవుతుంది. 300 చెప్పాలి. 300 కట్టింగ్ ఏమంటారు తెలుసా? అయ్యగారు ఈరోజు మేము నెలంతా కష్టపడ్డాం, కానీ బలహీనతల వల్ల సెలవులు ఎక్కువ అవడం వల్ల జీతం కట్ అయింది. అయ్యగారు సేవకుడిని మోసం చేయొచ్చు, సేవకుడిని మోసం చేయి, దేవుడిని మోసం చేయగలవు. నీ నెల కష్టార్జితంలో 10వ భాగం దేవుడికి తీసుకొస్తున్నావు లేదో, దేవుడు ఎవరెవరు తీసుకొస్తున్నాడు లెక్క ఉంది దేవుడికి. ఇక్కడ నేను రాసుకోవట్లేదండి, డైరీలో పెట్టట్లేదండి అనుకుంటున్నారేమో. ఎవరెవరు ఇస్తున్నారో నోటేడ్ చేసుకున్నాడు దేవుడు. సంఘంలో దశమ భాగం ఇవ్వకుండా ఎవరు ధనాన్ని దోచుకుంటున్నారో వారందరినీ లెక్క కడతాడు దేవుడు. ఒకానొక రోజు గట్టిగా అడుగుతాడు, ఖచ్చితంగా నిలదీస్తాడు, నిలబెడతాడు. అంతే. దేవా నాకు ఆశీర్వాదం రావట్లేదు దేవా, కుటుంబంలో రోగాలు వచ్చేసినాయి, అప్పులు పాలైపోయింది దేవా, నీకు ఇవ్వట్లేదా, నీకు తేవట్లేదా, నీకు ఇవ్వట్లేదా, నీకు ఇచ్చి మిమ్మల్ని శోధించమన్నావుగా, దశం బాగా నీకు ఇవ్వలేదా, కానుకలు లేక ఇవ్వలేదు. సరే కూర్చోపెడతా, కూర్చో. ఏంటి ప్రభువా నన్ను ఇలా శోధిస్తున్నావు, నన్ను ఇలాగ ఏడిపిస్తున్నావు? ఆగమ్మా, కొంచెం ఆగు, ఎందుకు కంగారు? దేవా ఇదేనా నీకు న్యాయం? నేను ఎన్నిసార్లు నీకు కానుకలు ఇవ్వాలా, ఎన్నిసార్లు నీకు డబ్బులు ఇవ్వాలా? ఆగు, అక్కడే ఉంది. కొంచెం కంగారు పడ, మనకు ఆత్రం ఆగదు కదా. మనలో తపన ఏంటంటే ఎందుకు దేవుడు ఎట్ట చేస్తున్నాడు, ఎందుకు దేవుడు ఎట్ట శోధిస్తున్నాడు, మాకే ఎందుకు ఇన్ని రోగాలు, మాకే ఎందుకు ఇన్ని అప్పుల బాధలు, మాకే ఎందుకు ఇన్ని శ్రమలు, మమ్మల్ని ఎందుకు దేవుడు ఎట్ట అడిగినాడు? కానుకలు ఎత్తనం, దశ భాగాలు ఎత్తనం, అమ్మగారులు అయ్యారు దోచుకు తినేసి మా గురించి ప్రార్థన చేయట్లేదేమో, అందుకే మా బలహీన. ఆగమ్మో, అక్కడ ఆగును కొద్దిగా. ఏంటి అయ్యగారుల మీద దాకా వెళ్ళిపోయావు? ఆగు, ఇక్కడ నేను ఉన్నానుగా, నన్ను అడుగు, నేను చెప్తాను. ఏంటి ప్రభువా ఇట్ట అంటున్నావు? అమ్మా నీ దశమ భాగం ఎన్ని నెలలు ఇచ్చావు? సంవత్సరానికి నువ్వు సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు అయ్యా. 12 నెలలు కరెక్ట్. ఆగమ్మా కొద్దిగా. 12 నెలల్లో నెలకు నీ జీతం ఎంత? అయ్యో ఎంత అయ్యా? 10,000 అయ్యా. 10,000కి దశ భాగం ఎంతమ్మా? 1000 రూపాయలు. 10 నెలల్లో 12 నెలల్లో మరి 7 నెలలు లెక్కించబడి నా దగ్గర మిగతా 3 నెలలు ఏమైనట్టు? మిగతా ఏమండి 5 నెలలు ఏమైనట్టు? అదేంటి దేవా అట్ట అంటావు? నీకు తెలియదా? మొన్న ఈ మధ్యన గ్యాస్ ట్రబుల్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళితే 10,000 బిల్లు వేస్తే దశం భాగంలో 700 కట్ చేసి. తెలీదా నీకు? నాకు రోగం వచ్చి నువ్వు కనీసం పట్టించుకున్నావా? దశం భాగాన్ని కోసానయ్యా నేను. అవునా, సరే మంచిది. మరి మిగతా నెల ఏం చేసావు? మిగతా నెల ఏం చేయమంటావు? అయ్యా అయ్యగారు కానుకలు, అయ్యగారు సంఘంలో ఏదో కార్యక్రమం చెప్పాడు కదయ్యా, దానికి డబ్బులు ఇవ్వాలి. నేను వచ్చేటప్పుడే ఇంట్లో చిన్న ఆటంకం వచ్చింది. అప్పుడు ఇంటి ముందు కూర్చున్నాడు. వాడికి ఇవ్వాలి వద్దా, ఇది దేవుని కానుక, భయమేస్తుంది, దేవుని కానుక భయమేస్తుంది. వాడేమో అవమానపరుస్తున్నాడు. ఏం చేయాలో తెలియక నీ కానుక ఇచ్చేసానయ్యా, నీ కానుక ఇచ్చేసా. అవునా, సరే అయితే ఇంకేంటి? మిగతా నెల ఏం చేసావు? అయ్యా వరుస పెట్టి అట్ట అడుగుతావు, నీకు తెలియదా? దశం భాగం ఏం చేసావు అని అడుగుతావేంటయ్యా? మరి నువ్వు పిసనారిలాగా ఉన్నావు, ధనాన్ని పట్టుకుని పీడిచ్చావు. నీ ధనం దేవునికి సరే, నీ మనస్సును దేవుడు అడుగుతూ ఉంటాడు, నీ మనస్సును కోరుకో. దశమ భాగం గురించినటువంటి లెక్క నీ కానుకలలో నువ్వు వేసే లెక్క. ఎంత కానుకేస్తున్నావు? ఆయన దేవుడి సమాజ మందిరంలో నిలబడి అందరూ కానుకలు వేస్తున్నప్పుడు చూచాడంట. ఏం చేశాడు తెలుసా? అందరూ తమకు కలిగినది వేస్తే ఆ మొక్కటే తన జీవనమంతయు కదా. దేవుని సన్నిధిలో కానుకేయడం అంటే ఏంటది? చిల్లర మార్చి 10 రూపాయలు వేసి దశమ భాగం దేవునికి సమర్పణ చేయము దేవునికి అని పాట పాడడం కాదు. నువ్వు కానుకిచ్చేటప్పుడు నీ కానుకలో ఉన్న అర్పణ, సమర్పణ హృదయాన్ని కోరుకుంటాడు. నువ్వు కానుకిచ్చేటప్పుడు నీ హృదయపూర్వకంగా వేస్తున్నావా, నాటకంగా వేస్తున్నావా, వేషధారణ చేస్తున్నావా, ఏదో దేవుడికి ముష్టేసినట్టుగా? జాగ్రత్త. నువ్వు వేసే ప్రతి రూపాయి మీద దేవుడికి దృష్టి పెట్టాడు. నువ్వు వేసే ప్రతి రూపాయి మీద దేవుడికి, నువ్వు కష్టపడే కష్టము, నీ యొక్క సంపాదన, నీకు రాబడి, దేవుడు సమస్తాన్ని నీ చేతి పని ఆశీర్వదించి దేవుడికి డబ్బులు ఇస్తాడు. నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నీ సంపాదన దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి నువ్వు కష్టపడుతున్నావు. ఆశీర్వదించాడు కాబట్టి నీ ఇంటికి 10 రూపాయలు ఇంటికి లేదా ఆయన ఆశీర్వదించకపోతే, ఆయన గనకే వద్దని అనుకుంటే నెల మొత్తం గొడ్డి చాకరీ చేసిన 10 రూపాయలు కూడా నీ ఇంటి గుమ్మం తాకకుండా చేస్తాడు. జాగ్రత్త. ఇది కానుకల గురించి చెప్పే మాట కాదు, నీ హృదయ ఆలోచన గురించి చెప్పే మాట. దేవుడు చెప్పాడు, నీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు, నీతి బాధలు చేస్తూ ఉంటే చెవిని పెట్టాడంట. ఎవరో ఇస్కరియోతు యోధ,
వాక్యం చెబుతున్నప్పుడు నీ జీవితంలో వాక్యమును పెడచెవిని పెట్టే దోవ నీకుందంటే దుష్టుడితో కలిసి నువ్వు పని చేస్తున్నావు. నువ్వు సంఘంలో ఎవరైనా కావచ్చు, నీ ఆత్మీయ స్థితి ఎంత ఉన్నతమైనదనే కావచ్చు, ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంత బలవంతుడైన కావచ్చు, కానీ నీవు దేవుని కార్యములకు వ్యతిరేకంగా నువ్వు దుష్టుడితో కలిసి పని చేస్తున్నట్లే జాగ్రత్త. ఎంత ఆత్మీయుడు తెలుసా దావీదు, ఎంత ప్రార్థనాపరుడు తెలుసా దావీదు, దేవుని ఎన్ని రీతిలుగా స్తుతించాడో తెలుసా దావీదు, ఎంత ఉన్నతంగా దావీదు దేవుని కీర్తించాడో తెలుసా. అయినను మొదటి దిన వృత్తాంతాలు వచ్చేసరికి 22వ అధ్యాయం మొదటి ప్రారంభంకి వచ్చేసరికి ఏం చేశాడో తెలుసా, సాతాను దావీదు మనస్సును ప్రేరేపింపగా లెక్క పెట్టాడంట. ఏమైపోయిందో తెలుసా, 70,000 మంది అతులైపోయారు కాదా. ఏమండి, దుష్టుడు ప్రేరేపిస్తే, దుష్టుడు నిన్ను వాడుకుంటే నష్టం నీ ఇంటికి, నష్టం నీ ఇంటికి. దుష్టుడి ఆలోచన చేరమాక, దుష్టుల్లో వాడి ఆలోచన దశమ భాగం తీసుకొస్తున్నావా, ఇది దేవుని సొమ్ము, దేవుని ఇంట్లో వాడాలి, ఇది దేవుని సేవకు ఇవ్వాలి, నాది నా జీవితాంతరం నా పిల్లలకు కూడా ఇది నేర్చుకోవాలి, దేవుని ఇంటిలో నా కానుక ఇవ్వాలని చెప్పి. నేను ఏదో చెప్తే ఏమంటే హెచ్చుగా ఉంటుందేమో కానీ ఇస్తరకు అక్కడ ఉంది. నిజంగా చెప్తున్నా, మందిరం నిర్మాణం కొరకు మేము ఏమంటే ప్రకటన చేసాం, మందిరం కట్టలేదు, రూపులేదు, పడేలేదు, ఏం చేయలేదు, కానీ మందిరం కట్టాలని ఆలోచన కలిగి ఎప్పుడో చెప్తే ఒక రోజు రాత్రి పిలిచి కూర్చోబెట్టి ప్రార్థన చేయించుకొని అయ్యా మరి నేను ఇలా అనుకున్నాను, మరి కానుక ఇవ్వాలనుకుంటున్నాను చెప్పి ఒక పొట్లను తీసుకొచ్చి చేతికిచ్చి, ఇక్కడే ఉన్నాము, ఒక పొట్లను తీసుకొచ్చి చేతికిచ్చి, ఇదిగో దేవుని పరిచర్యకు మీ మందిరం కట్టాలనుకుంటున్నారు కదా, నా సొమ్ము ఉండాలనుకున్నాను, ఇదిగో ఉండాలి అని చెప్పి ఇస్తున్నాను అని చెప్పి ఆ చేతులకి ఇస్తే నా చేతులు గడగడలాడి. నేను ఆ సొమ్ము పుచ్చుకోవడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు, నేను వాడుకొని నా సొమ్ము నా చేతికి రావడానికి కూడా అర్హుణ్ణి. ఎంత ఇచ్చిందనే లెక్క కాదండి, ఆమె ఇస్తున్నప్పుడు ఆమె హృదయం, ఆమె ఆలోచన విధానం, ఇదిగో దేవుని పని కొరకు ఇది వాడండి అని చెప్పి. ప్రిస్కిల్లా గారు మొట్టమొదటిగా ఉపవాస దినాల్లో ఆమె మొట్టమొదటిగా అనుకుందంట, దేవుని మందిరం కట్టాలని ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా వాడుతున్నానండి, నేను కూడా పని చేస్తున్నానని చెప్పి మధ్యాహ్న కాల సమయం ఉపవాస ప్రార్థనలో, ఎప్పుడో గుర్తులేదు, మధ్యాహ్న కాల ఉపవాస ప్రార్థనలో నేను మోకరించి ఇక్కడే వాక్యం కోసం ప్రార్థన చేసుకుంటుంటే ఆమె వచ్చి నా ముందు నిలబడి, అయ్యారు ఇదిగోండి మందిరం కట్టాలనుకుంటున్నారు కదా, అప్పుడు ఒకవేళ నా చేతిలో ఉండకపోవచ్చు, నేను ఇదిగో ఇప్పుడే వచ్చి చేస్తున్నానని చెప్పి మందిరం 2003 పెద్దక్క చెప్పు 2003 ఇప్పుడు కాదు, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి ఏమన్నా అయిందా, కానీ ఏ రోజు కూడా మాట ఎత్తి అడగలేదు. ఏంటి అయ్యారు మీరు డబ్బులు తీసుకున్నారు ఏంటి, ఒక్క మాట అడగలేదు. ఆమె ఒక్క మాట అంది, అమ్మా దేవుని సేవకు నేను ఇచ్చాను అంతే, దేవుని సేవకు నేను ఇచ్చాను. లలిత మామ కూడా వరగలు కూడా ఏమంటే జ్ఞానప్రకాష్ గారి కుటుంబం మందిరం గురించి ఖాళీ చేశాను, ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకోసం తెలుసా, దేవుని పని కోసం అన్నారంతే, మేము మాట్లాడకుండా వెళ్ళి. దేవుని పని కోసం నువ్వు ఎంత ఖర్చు అయ్యావో దేవుడు లెక్క పెట్టుకుంటాడు. అలాగే దేవుని సొమ్మును దొంగలించినా సరే లెక్క పెట్టుకుంటాడు. దొంగలించారు క్షమించండి, ఈ యొక్క అననీయ సఫేరాలు ఏం చేశారు కదా, ఏమైపోయారు చెప్పండి. యేసు ప్రభువారు బోధించిన నీతి బోధలు చెవికెక్కలేదంతే, చెవికెక్కల. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం, 3.5 సంవత్సరాలు. మామూలుగా లోకరీత్యా మాట్లాడితే ఏమంటారు తెలుసా, 6 నెలల సావాసం చేస్తే వాడు ఈడవుతాడంట, ఈడు వాడవుతాడు. కానీ ఆ 3.5 సంవత్సరాలు సావాసం చేసిన యేసు ప్రభువు లక్షణాలు ఒక్క డబ్బాల ఇస్కరియోతు యోధాకి అంటే మనోడు ఆలోచన అంత ఏంటి, మనోడు నడవడికి అంత ఏంటి, అంత దుష్టుడి ఆలోచనే, దుష్టుడు నడిపింపే. మనం ఎవరితో ఉంటున్నాం, ఎవరి సావాసం, మన ఆలోచన విధానం ఏంటి, అసలు మనం ఎవరితో కలిసి ఉంటున్నావు. బల్లలో పాలు పంపులు పొందుతున్న నువ్వు పదే పాపలో పడిపోతున్నావు అంటే నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నట్లో తెలుసా, దుష్టుడితో సావాసం చేస్తావు. ఈరోజు పొద్దున్నే బల తీసుకుంటావు, సాయంత్రం నీ కార్యక్రమాలు ఏంటి. ఈరోజు పొద్దున్న నువ్వు బలలో పాలు పంపులు పొందుతున్నావు, రేపటి దినచర్య ఏంటి నీది అంటే నువ్వు ఎలా ఉంటున్నావు. దేవుని వాక్యమును పెడచెవిని పెట్టిన జీవితం నీది కదా, పెడచెవిని పెట్టిన జీవితం. వాక్యం వినకుండా, వాక్యం నీ హృదయంలో పెట్టుకోకుండా, వాక్యానుసారంగా నువ్వు బ్రతకకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరంలో ఉన్నా అది నీ జీవితం వ్యర్థమే, పనికిరాది కదా, అది వేస్ట్. నేను చెప్పాలంటే మాట చెప్పకూడదేమో కానీ అది వేస్ట్. ఎందుకు పనికిరా. 100 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు,
1,00,000 కట్టలో దొంగ నోట్లయితే వాడతావు నువ్వు? వాడతావా? 10 లక్షల కట్టలు నీ ముందు సూట్ కేసులో పెట్టారు. 10 లక్షలు కట్టలు పేర్చి అమర్చి చక్కగా పెట్టుంది. వాడతావు నువ్వు? దొంగ నోట్లయితే వాడతావా? అవసరమైతే ఇది నా దగ్గర ఉందని పోలీసు వాళ్ళకి తెలిస్తే నాకు ఉరి శిక్ష వేస్తారు, లేకపోతే నా మీద నేరం కడతారని చెప్పి కట్టల డబ్బులు నిప్పులో పాడేస్తావు. కానీ వాడతావు అది? నీ జీవితం కూడా అంతే. నకిలీ బ్రతికైతే దేనికి పనికిరాని. వాక్యాన్ని వినకుండా జీవిస్తున్న నీ జీవితం నకిలీ జీవితం. అది ఆ నకిలీ జీవితం అటు వాడడానికి పనికిరాదు, ఇటు ఉంచుకోవడానికి కూడా పారేయడమే, దాన్ని తీసి నిప్పుల్లో పడేయడమే, బూడిది చేయడమే. ఒకవేళ దాని నమూనా దొరికినా కూడా నీకు శిక్షే తప్పదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజల, అర్థమవుతుంది దేవుని మాటలు? చెప్పమంటారా? ఆపేయమంటారా? రాత్రి ఆన్లైన్ ప్రేయర్ 1 గంట వరకు జరిగింది. ఇప్పుడేమో 1:30 అయిపోయింది. బల్లక్రమం అరగంట ఉంటుంది. ఈ కార్యక్రమాలను చూసుకుంటే నాకు నీరసం వస్తుంది అనుకున్న వాళ్ళు ఒకసారి అందరు బిగ్గరగా చేతులు పైకి ఎత్తండి. మీ మౌనం అర్ధంగీకారమా పూర్ణంగీకారమా? పూర్ణంగీకారమా అర్ధంగీకారమా? పూర్ణంగీకారంతోనే ఒప్పుకున్నారా? మీరు ఒప్పుకున్నారు కాబట్టి తప్పదేక. నన్ను అడగద్దుక ఎందుకు ఎంత టైం వాడేవని అడగద్దు నన్ను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ వాక్యం అనకుండా నీ జీవితం ఎంత జీవించినా అది వ్యర్థమే. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నీతో మాట్లాడదు. ఇది 10వ మాసానికి మొదటి ఆదివారం. రాబోతున్నటువంటి 2 మాసాలే నీ కళ్ళ ముందు ఉన్నాయి. 2025 సంవత్సరం గతించి 26లోపు నువ్వు అడుగు పెట్టాలి. ఈ 2 మాసాలు నువ్వు బ్రతకాలంటే ఏదైనా విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకో. ఏదైనా విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకో. నీ హృదయంలో గనక వాక్యము బ్రతికి ఉండకపోతే, వాక్యం గనక నీ హృదయంలో చిగురించకపోతే, ఇప్పటి వరకు నువ్వు బ్రతికిన బ్రతుకు ఒక్క రోజులో దేవుడు వ్యర్థం చేసేస్తాడు. అర్థమవుతుందా? ధనాన్ని వాడుకోవాలనే ఆలోచనతో ధనం కోసం పరుగులెట్టాడు గెహాజీ. ఏమైపోయింది? ఎలీషా పరిగెట్టాడు. దేని కొరకు పరిగెట్టాడో తెలుసా? నాకు 2 పాళ్ళు కావాలి. ఏం కావాలి? నువ్వు సంపాదించిన ఆస్తి కాదయ్యా, నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతలు కాదయ్యా, నువ్వు సంపాదించి కూడబెట్టావే, మందిరాలు కట్టావే, దాంట్లో నాకు ఇచ్చాయని చెప్పి వాటా కోసం పరిగెట్టా. దేని కొరకు పరిగెట్టాడో తెలుసా? ఏలియా దేవుడే ఎక్కడ ప్రకటించిన, ఎలీషా ఎక్కడ ప్రకటించిన ఏమని ప్రకటించాడు తెలుసా? ఇదిగో జీవము కలిగిన ఏలియా సేవించిన దేవుడే దేవుడు, ఆయనే దేవుడని ప్రకటించి ఆయన పేరట అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు కదా. దేని వెనకాల పరిగెట్టాడు? చెప్పండి, దేని వెనకాల పరిగెట్టాడు? పరిగెట్టాడు. ఎరుకోకు వెళ్ళాడు. ఎరుకోకు వెళ్ళాడు. యోర్దాను దాటాడు. ఇంకా అనేకమైన చర్ల స్థలాలు దొరికి దాటాడు. అందరూ ఆపుతున్నారు. ఎలీషా, నీకు ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడు తెలీదా? నాకు తెలుసు, మీరు మౌనంగా ఉండండి. నేను ఇప్పుడు ఆయన వెంబడిస్తున్నాను. దేన్ని వెంబడించాడు తెలుసా? జీవమైన దాన్ని వెంబడించాడు. జీవం కలిగిన దాన్ని పట్టుకున్నాడు. ఎందుకోసమో తెలుసా? ఏలియా దగ్గర బ్రతికున్నంత కాలం ఎలీషా మాటల మీద తన మనస్సును పెట్టాడు. ఎవరిని గురించి ప్రకటిస్తున్నాడు? ఏమని ప్రకటిస్తున్నాడు? జీవము కలిగిన దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు. ఆయన ఎంత జీవము కలిగిన వాడు, అదే జీవాన్ని తన హృదయంలో పెట్టుకున్నటువంటి ఎలీషాని వెంబడిస్తున్నాడండి. పరిగెడుతున్నాడు. మరి మనం దేని వెనకాల పరిగెడుతున్నాం? చెప్పండి. దేని వెనకాల పరిగెడుతున్నాం కదా? ఏ వెనకాల ఈ లోకంలో ఉంటున్నాం కదండి, అనేక అవసరతలు ఉంటాయి కదా. మరి పరుగులు ఉండవా? పొద్దున్నైతే పనికి వెళ్ళాలి, సాయంత్రం అయితే ఇంటికి రావాలి. పొద్దున్నైతే పనికి వెళ్ళాలి, సాయంత్రం అయితే ఇదే పరుగులాట మనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దాని కొరకు నువ్వు పరిగెడుతున్నావా? ప్రయాసపడుతున్నావా? వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడుతున్నావా? ఈ మధ్యాహ్న కాలస్యం జ్ఞాపకం పెట్టుకో. పరిగెట్టాడు. ఇశ్రాయేలీయులకు రథముల వంటి వాడు వెళ్ళిపోబోతుంటే ఆయన ముందు నిలబడి అడుగుతున్నాడు, దైవజనుడా, నన్ను వెదిలి వెళ్ళి
నన్ను వదిలి వెళ్ళదు. మరణం వరకు వెంటాడాడండి ఎలీషా. మరణం వరకు వెంటాడాడు. వెంటాడి ఆఖరికి ఏలియా మీద ఉన్న ఆత్మలు 2 పాలు పొందుకున్నాడు. అద్భుతమైన పరిచర్య చేశాడు. దేవుని కొరకు బలంగా వాడబడ్డాడు. దేవుని కొరకు బలమైన పరిచర్య చేశాడు. బ్రతికి ఉన్నప్పుడు మనుషుల్ని బ్రతికించడం కాదు, చనిపోయినప్పుడు కూడా మనుషుల్ని బ్రతికించాడు. అంత జీవాన్ని సంపాదించాడు. కానీ ఆయన వెనకాల ఉన్నవాడికి మాత్రం అది లేదు. ఆయన వెనకాల ఉన్నవాడికి మాత్రం అది లేదు. మనలాంటోడే ఆడుకోడు. ఏమంటే మనలాంటోడే. ఎందుకని ఆడ క్షమించండి. ఏమంటే అతను కూడా మనలాంటోడే. ఏంటంటే మనకు కూడా ఏమండి, మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలకి మంచి చదువులు చదివించాలి, వారికి మంచి భవిష్యత్తులు ఇవ్వాలి, వాళ్ళకంటూ ఒక 4 రాళ్ళు వెనకాల వేయాలి, వాళ్ళకంటూ ఒక ఇల్లు కట్టి పెట్టుంచాలి. ఒక ఇల్లు కట్టి పెట్టుంచాలి, వాళ్ళకంటూ ఒక మంచి వరుణ్ణి సిద్ధపరచాలి. డాక్టర్నో, యాక్టర్నో, టీచర్నో, ఏదో ఒక బ్యాంక్ ఎంప్లాయీనో సిద్ధపరిచి వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి పిల్ల చదువుకుంది, పిల్లోడు చదువుకున్నాడు అయితే కట్నం కూడా ఉన్నారా అందరూ? కట్నం కూడా భారీగా ఇవ్వాలి. మరి పిల్లల చదువుకు ఒక 5 లక్షలు పక్కన పెట్టా, పెళ్ళికి ఒక 5 లక్షలు పక్కన పెట్టా, పెళ్లి ఖర్చులకు ఒక 5 లక్షలు పక్కన పెట్టా, 5 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టా. ఈ పరుగుల ఆటలో 15 లక్షల కోసం పరిగెలెట్టాడు. కానీ ఏ రోజు కూడా దేవుని కోసం ప్రేమకుమార్ అని ఎప్పుడు మెలుకుంటాడు. అదే నాకు చాలా సంతోషం. ఇప్పుడు ఆయన ఇది అయిపోగానే పరిగెడతాడు. మళ్ళీ ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదంట లేలుయా. ఈ 15 లక్షల కోసం పరిగెట్టి ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? జీవం ఇచ్చేది పోగొట్టుకున్నాడు. 15 లక్షలు ఖర్చు పెట్టి కూతురు పెళ్లి ఘనంగా చేశాడు. కూతురు చదువుకున్న దానికంటే మించిన చదువైన ఆ వ్యక్తితో పెళ్లి చేశాడు. ఎన్ని సంవత్సరాలు వివాహమయ్యి నెలలు గడవకుండానే విడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అర్థమవుతుందా? రోజులు కాకుండానే విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లక్షల ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు ఘనంగా చేస్తున్నారు. కానీ కాపురాలకు వచ్చేసరికి బిడలు సఖ్యత లేకుండా పోతుంది. వివాహ దినం రాకమునిపే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయి విడాకుల కోసం ప్రయత్నం చేస్తాం. ఏంటంటే నచ్చట్లేదంతే. జాగ్రత్త. జీవమైన దాని కొరకు పరిగెడితే జీవం నిన్ను జీవింపజేస్తుంది, నీ కుటుంబాన్ని ఫలింపజేస్తుంది, వృద్ధిలోనికి తీసుకువస్తుంది. అన్ని విషయాలు నీకేం చేస్తా తెలుసా? మెలకువను నేర్పి. జాగ్రత్త. క్షమించండి, ఇస్కరియోతు యోధాకి 3.5 సంవత్సరాలు బోధ వంట పట్ల 3.5 సంవత్సరాల బోధ వంట పట్ల మనోడికి వెక్కసం వేసింది. ఏంటినా అన్ని న్యాయాల గురించి చెప్తాడు, నీతి గురించి చెప్తాడు. నీతిని పట్టుకుని బతికితే ఈ లోకంలో బ్రతకలేం. కాబట్టి ఏం చేయాలి? నీతిని పక్కన పెట్టి అన్యాయాన్ని, మోసాన్ని మనం దగ్గర పెట్టుకోవాలి. కాబట్టి 3.5 సంవత్సరాల బోధ వెక్కసమైపోయింది. అందుకే అతడు ఏమైపోయాడు తెలుసా? ఉరేసుకొని చచ్చి. తన మరణం కూడా సరైన మరణం కాదు. మరణం కూడా చెట్టు గురేసుకున్నాడండి. ఒక ఖాళీ స్థలం కొనుక్కున్నాడు, చెట్టు గురేసుకున్నాడు. ఏమైంది తెలుసా? వేలాడుతూ ఉండగానే చెట్టు కొమ్మ ఇరిగిపోయి ఏమైపోయింది? నేల కింద పడ్డం దెబ్బకి పట్ట చీలి పేగులు బయటకు వచ్చినాయి. ఎవడా భూమిలో వ్యవసాయం కానీ ఆక్రమించుకుని ఇల్లు కట్టుకోవడం కానీ, ఆ స్థలంలో ఎవడు కనీసం జెండా పాతడం కానీ, ఈ స్థలం ఫలానా వాడుదని కర్ర పాత ఎవడు చేయలే. ఎందుకోసమో తెలుసా? అది శాపగ్రస్తమైన భూమి, అది దౌర్భాగ్యపు భూమి. ఆ భూమిలో కాలు మోపిన ఎవడైనా సరే నాశనం అయిపోతాడని చెప్పి ఆ స్థలం దరిదాపులో కూడా అస్సలు ఎవడో వెళ్ళాలి. దానికి పేరు పెట్టేశారు, ఇది శాపగ్రస్తమే. ఇశ్రాయేలులో యూదుల్లో ఎవడైనా సరే ఆ స్థలం దగ్గరికి వచ్చారు. మొన్నే మధ్యనే తక్కువ రేటు బలుగుతుంది, అమ్మేద్దాం అనుకుంటున్నాం. ఏంటి మరి ఆలోచన అంటే, ఎవరిదా స్థలం? ఎవరిది? దాని పేరు ఎవరిది? ఉన్నాళ్ళండి, ఎవడో ఇస్కరియోతు యోధాదా అది
యోధా పేరు మీద ఉందా? యోధా ఇంటి పేరు మీద ఉందా? ఎవరు దాన్ని ఎవరు దాన్ని చూస్తున్నారు? మొన్నదాకా పెద్ద కుమారుడు చేశాడు, పెద్ద కుమారు కూడా చనిపోయాడు, చిన్న కుమారు చేసి అది కూడా చనిపోయాడు. మరి అమ్మేద్దాం అనుకున్నాం, స్థలం అంతగా ఏమంటే తక్కువ రేటు వచ్చేస్తుంది, అమ్మేద్దాం అనుకున్నాం. ఈ బేరం తీసుకొస్తే బేరగాడు పేరడికి వెళ్ళిపోయాడు. ఏమంటుందో తెలుసా? ఇది రక్తపు భూమి, దీనిని ఎవడు కొండో దాన్ని ఎవడు స్థాపించుకోడు, ఆక్రమించుకో దాన్ని అసలు ఎవడు కూడా. ఇప్పుడు ఇస్కరియోతు యోధాను బట్టి ఏమైందో తెలుసా? శాపము వెంటాడుతుంది. నీ జీవితంలో అది ఉండకూడదని ఈ మధ్యాహ్న కాలం ఈ ప్రయాస ఎల్లికింతలుగా పడేసిన తర్వాత దేవుడు నాకు నేర్పించిన బాధిది, నన్ను పడిన తర్వాత నేర్పిన బాధిది. నేనేదో రాసుకొని చదువుకొని వచ్చింది కాదు ఇది. నేను రాత్రి అన్నీ మర్చిపోయా. ఎందుకోసం అంటే జరిగిన కార్యక్రమం కదా, ఏమంటే విస్తారంగా వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళి పడుకునేసరికి అంత మర్చిపోయాను. తెల్లారగట్ట పడిన తర్వాత దేవుడు ఇప్పుడు నిలబెట్టి మాట్లాడుస్తున్నాడు, దేవుడు బోధిస్తున్నాడు. నేనైనా సరే ఇప్పుడు ఇంతగా చెప్తున్నా, నా బతికైనా సరే అంతే. ఒకవేళ ఇంత బ్రతుకు ఎంత బోధ చేసుకుండి, నేనైనా సరే చివరాఖరికి నా బ్రతుకును సరి చేసుకోకపోతే ఇస్కరియోతు యోధాలా అయిపోతే. నువ్వు సరిగ్గా ఉన్నావా? నీ స్థితి బాగానే ఉందా? నీ ఆలోచన బాగానే ఉందా? ప్రతి ఆదివారం మందిరానికి వస్తాం ప్రాముఖ్యం కాదు, ప్రతి ఆదివారం మందిరంలో కూర్చోవడం ప్రాముఖ్యం కాదు, ప్రతి ఆదివారం వాక్యం వినటం ప్రాముఖ్యం కాదు. విన్నది నీ హృదయంలో నాటబడుతుందో లేదో చూసుకోవడం ప్రాముఖ్యం. మూడవది సాతానుడు ఇస్కరియోతు యోధాలో ప్రవేశించి చేసినటువంటి పని ఏంటంటే, యోధా ఎప్పటికప్పుడు సాతాను దారిలో నడుస్తాడంట. మొదటిదేమో ఆలోచన, రెండవదేమో వాక్యం పెడచెవిని పెట్టడం. ఇప్పుడు మార్గాలు కూడా ఎవరియో తెలుసా? సాతానుడియే. అంతాడైన తర్వాత కొంచెం కూడా ఉంటుంది. అంతా ఏమంటారు తెలుసా? కొంచెం అంతా మునిగిన తర్వాత సైలెంట్ అంటారు చూసావా? మొత్తం నిండా మునిగిన తర్వాత సైలెంట్. ఇప్పుడు మొత్తం ఆడైన తర్వాత అన్నీ ఏమవుతాయి? ఇప్పుడు మార్గాలు కూడా ఏమైపోయినాయి? అర్థమవుతుంది? ఆ మాటలు అర్థమవుతున్నాయా? మార్గాలు కూడా ఇప్పుడు ఎవరి ఆలోచన ఆడిదే. ఏమండి, వాక్యంలో ఎదురు తిరగడం కూడా వాడిదే. ఇప్పుడు ఎవరిది? ఇప్పుడేంటి? మార్గాలు కూడా ఇప్పుడు సాతానుడు ఎటు బొమ్మ అంటే అటు పోతున్నాడు, ఇప్పుడు ఎటు వెళ్ళమంటాడు? ఇగో ఇస్కరియోతుదా, యేసు ప్రభు వారు గెత్సేమనే చోటలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకునే చోటుకి వెళ్ళమాక. ఇగో సమాజ మందిరంలో యూదులు ప్రధానులు కూర్చొని మాట్లాడుకునే సమావేశం వేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈయన మనకు అడ్డం వస్తున్నాడు, మన న్యాయాన్ని మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బాధ చేస్తున్నాడు, ఈయన్ని లేపేయాలి అని ఆలోచన చేస్తున్నాడు. అక్కడికి వెళితే ఇస్కరియోతు యోధాకు అక్కడికి పంపిస్తే యేసు ప్రభు వారు ఎక్కడున్నాడో చెబుతాడు, యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడో చెప్తాడు, యేసు ప్రభు వారు ఎలా దొరుకుతాడో చెప్తాడు. ఇదిగో అక్కడ కూర్చున్న వారు ఎవరో తెలుసా? దుష్టుల సమూహము. ఇప్పుడు దుష్టుల ఆలోచన, ఇప్పుడు దుష్టుడి యొక్క మార్గాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు దుష్టుడు మార్గం గుండా వెళుతున్నాడు. వెళితే ఎవరి దగ్గర వెళ్ళి తెలుసా? అక్కడ ఒక సమూహం దొరికింది, తగిలింది. ఏ సమూహం అది? యేసు ప్రభు వారిని నాశనం చేయాలనే సమూహము. ఇప్పుడు ఆ సమూహంలో తన మార్గము నిలబడి ఏం చేశాడు తెలుసా? 30 వెండి నాణ్యాలకు బేరం కుదుర్చుకున్నాడు. మేము 30 వెండి నాణ్యాలు ఇస్తామన్నారు. ఎందుకోసం తెలుసా? ఆయన 30 సంవత్సరాలు ఈ మత బోధకులకు ఆయన అడ్డం రానున్న దానికి వెల కట్టారు దాన్ని. ఈ 30 సంవత్సరాలు మాకు అడ్డం రాలేదు కదా, ఈ 30 సంవత్సరాల జీవితాన్ని మేము వెలకడుతున్నాం, 30 వెండి నాణ్యాలతో సమానం అని చెప్పి 30 వెండి నాణ్యాలు వెలకట్టి ఏం చేశారు తెలుసా? యోధా ఇస్కరియోతుకు అప్పగించారు. ఇదిగో యోధా, యేసు ప్రభు వారిని మాకు చూపిస్తే నీకు ధనాన్ని ఇస్తామంటే రాను వారితో కలిసి అతడు ప్రయాణం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు యోధా మార్గం ఏంటి? యేసుని అప్పగించాలని, యేసుని చంపివేయాలని, యేసుని లేకుండా చేస్తే ఈ లోకంలో సత్యం అనేది, జీవం అనేది లేకుండా పోయిద్ది, అందరూ తనవారవుతారనే ఆలోచనతో ఇస్కరియోతు యోధా మార్గాలను మార్చి తనకిష్టమైనటువంటి మార్గాలను ఏర్పాటు చేశాడు. యవనుడా, ఈ మధ్యాహ్న కాల సమయం ఒకసారి జ్ఞాపకం చేసుకో. నడి వయసులో ఉన్న వారులారా, మీరు ఒకసారి మీ ఆలోచన ఒకసారి జ్ఞాపకం చేసుకో. వృద్ధాప్యంలో ఉన్న వారులారా, మీరు కూడా ఒకసారి, సేవకులమైన మేమైనా సరే, సంఘంలో ఉన్న పురుషులు స్త్రీలైన మీరైనా సరే, మీ మార్గాలు ఎటువంటివి ఒకసారి చూసుకోండి. మార్గాలు సరిలేకపోతే జీవితాలు పతనమైపోతాయి, మార్గాలు సరిలేకపోతే భక్తి పాడైపోయింది, మార్గాలు సరిలేకపోతే నరకానికి పోతాయి.
ఇస్కరియోత యోధ మార్గము. ఏమండి, శిష్యులందరూ 11 మంది యేసు ప్రభువారు గెత్సేమని తోటకు వెళితే యేసు ప్రభువారితో ప్రయాణం వెళ్ళారు. ఆయన నది వద్దకు వెళితే నది వద్దకు వెళ్ళారు. ఆయన సముద్రపు ప్రయాణం అయితే సముద్ర ప్రయాణంలో వెళ్ళారు. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తే కొండ మీదకి వెళ్ళారు. ఆయన తూరు సీదోనుల పట్టణానికి వెళితే అక్కడికి వెళ్ళారు. ఆయన ఏమండి గెత్సేమనే తోటకు వెళ్ళినప్పటికి వెళ్ళారు. ఆయన ఎక్కడికి వెళితే వెళ్ళారు. కానీ ఇస్కరియోతు యోధ మార్గాలు ఈ 11 మార్గాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. వారు అనుసరించేదేమో యేసు ప్రభుని, ఈయన అనుసరించేదేమో సాతానుడు. మార్గాలు చీలిగిపోయినాయి. నీ మార్గం ఏంటి? నీ మార్గాలు ఎలా ఉన్నాయి? నీ కుటుంబ వ్యవస్థల మార్గాలు ఎలా ఉన్నాయి? పిల్లలు ఒక దారి, నువ్వు ఒక దారా? పిల్లలు ఒక విధంగా నడుస్తున్నావు, నువ్వు ఒక విధంగా నడుస్తున్నావా? వద్దొద్దొద్దు. ఈ మధ్యాహ్న కాల సమయం వాక్యమును బట్టి నువ్వేం చేస్తావు తెలుసా? నీ బిడ్డల నడవడిక, నీ నడవడిక సరి చేసుకో. నీ నడవడికని సరి చేసుకో. ఎందుకంటే ఈ వాక్యం మరల నీకు ఉండకపోవచ్చు, మరలా నీకు దొరకకపోవచ్చు. ఈ మార్గం సరి చేసుకో. ఏ మార్గం గుండా వెళుతున్నావు? మోసయుక్తమైన మార్గమా? అబద్ధాల చుట్టూ తిరిగే మార్గమా? అన్యాయం చేసే మార్గమా? భర్త మాట వినకుండా తిరిగే మార్గమా? భార్య మాట వినకుండా తిరిగే మార్గమా? తల్లిదండ్రుల మాటకు విధేయత లేకుండా తిరిగే మార్గమా? ఏమండి, భక్తి మార్గాన్ని ప్రక్కన పెట్టి లోకానుసారమైనటువంటి చిల్లర వేషాలకు వెళ్ళే మార్గమా? ఏ మార్గం ఇది? లోకపు పోకడ బహుభయంకరమైనది. ఏ మార్గంలో ఉన్న ఒకసారి జ్ఞాపకం చేసుకో. తన మార్గాలన్నీ మారిపోయినాయి. మన మార్గాలు ఎలా ఉన్నాయి? లోకంతో కలిసిపోయి నడుస్తున్నాం కదా మనం కూడా. లోకానుసారమైన జీవితం జీవిస్తున్నాం కదా మనం కూడా. లోకంతో కలిసిపోయి బ్రతుకుతున్నాం కదా. లోకం వేషం ఏమంటే వేస్తున్నాం, లోకం నటన చేయమంటే నటన చేస్తున్నాం, లోకం ప్రేమించమంటే ప్రేమిస్తున్నాం, లోకం ద్వేషించమంటే ద్వేషిస్తున్నాం, లోకం లోకం మంచిని పెంచమంటే పెంచుతున్నాం, లోకం ద్వేషం పెంచమంటే పెంచుతున్నాం. ఒక వ్యక్తిలోనే ఇన్ని కోణాలు. వీళ్ళెవరో తెలుసా? తమ మార్గాలను దుష్టుడికి అప్పగించినటువంటి వారు, లేదా తమ మార్గాలను దుష్టుని మార్గాలు చేసుకున్నటువంటి వారు. క్రీస్తు ఒకటే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నన్ను వెంబడించు ప్రతివాడు నేను ఏ విధంగా నడుస్తున్నాడు అదే విధంగా నడవాలి కదా. నేను ఏ విధంగా నడుస్తున్నాను అదే విధంగా నడవాలి. నువ్వు ఇప్పటి వరకు ఏ విధంగా నడిచావు? ఇప్పుడు ఏ విధంగా నడుస్తావు? నీ మార్గాలు ఏంటి? దుష్ట మార్గాల? దుష్టుని ఆలోచన నెరవేర్చే మార్గాల? దుష్ట తలంపులు నెరవేర్చే మార్గాల? కోపాలు మనిషికి సహజం, కానీ కోపం పగగా పాపంగా మారకూడదు. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టు. ఈ మాట ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తాడో తెలియదు. నీకు కోపతాపాలు ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. నేను మందిరంలో ముందు నేను చూశాను. కోపాలు ఉండొచ్చు, ఆవేశాలు ఉండొచ్చు. నీ కోపం నీకు పాపంగా మార్చబడకూడదు. జాగ్రత్త. కోపం పాపంగా మార్చబడితే నీవు జీవితం నాశనం అయిపోయింది. ఈ మధ్యాహ్న కాల సమయం మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇస్కరియోతు యోధ మార్గము దుష్ట మార్గం. ఇస్కరియోతు యోధ ఆలోచన దుష్టుడి ఆలోచన. ఇస్కరియోతు యోధ నడిపింపు వాక్యానుసారానికి, వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి నడిపింపు. నీ విధానం ఏంటో ఉంది? నువ్వు ఎలా నడుస్తున్నావు? ఏ విధంగా నడుచుకుంటున్నావు? మిగిలిన ఈ 2 మాసాలు నువ్వు సంపూర్తి చేసి నూతన సంవత్సరం మనకు అడుగుపెట్టి నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఈ మధ్యాహ్న కాల సమయమే. నీ జీవితాన్ని మార్చు, నీ బ్రతుకును మార్చు, నీ నడవడికను సరిచేసుకో, నీ ప్రవర్తనను మార్చుకో. దుష్ట తలంపులు తెగనరుకు, దుష్టి ఆలోచన చంపివేసుకో. క్రీస్తు ఇచ్చు కవచమును ధరించుకొని యుద్ధరంగం ముందు నిలబడిన సైనికుడి వలె, క్రీస్తు కొరకు పోరాడే ఒక మంచి సైనికుడి వలె నువ్వు మారాలి. అంటే ఇస్కరియోతు యోధ లాంటి జీవితం నువ్వు మార్చుకొనగలిగితే, సరి చేసుకోనగలిగితే, నీ బ్రతుకును సరి చేసుకోనగలిగితే ప్రభు నిన్ను తన దానిగా తన వాడిగా చేసుకుంటాడు. ఆఖరికి ఒక మాట, అపోస్తులందరూ సంపూర్తి చేయాలని వారు ప్రార్థన చేస్తూ పేతురు అంటున్నటువంటి మాట, ఇదిగో తండ్రి, ఇదిగో ఇస్కరియోతు యోధ తను పోగొట్టుకున్న స్థానాన్ని ఎవరికి ఇస్తావయ్యా? ఇస్కరియోతు యోధ పోగొట్టుకున్నాడు. ఏ స్థానం తెలుసా? ఏ స్థానం తెలుసా? అపోస్తుల తత్వం అదే ఒకటే కాదండి, తీర్పు తీర్చు 12 సింహాసనాలు అపోస్తులకి ఇవ్వబడ్డాయి. 12 సింహాసనాలు, 12 సింహాసనాల మీద 12 పేర్లు, 11 పేర్లు రాయబడ్డాయి. ఒకే ఒక్క పేరు ఆపబడింది. ఎందుకోసమో తెలుసా? 12 సింహాసనాల మీద 11 పేర్లే రాయబడ్డాయి. ఎందుకోసమో తెలుసా? ఆఖరణ ఒకడు మారతాడు, ఒకడు మారిన వాడిని బట్టి పేరెక్కాలని చెప్పి ఏం చేశాడు తెలుసా? 12 సింహాసనాల మీద 11 పేర్లు అయితే లెక్కించాడు, కానీ 12వ పేరు ఆపి అట్టబెట్టాడు. ఎందుకోసమో తెలుసా? మార్చాలని. మారింది. ఇస్కరియోతు యోధ పేరు ఎవరి పేరు వచ్చిందో తెలుసా?
మత్తయి కాదు. చూస్తారా? అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి యోధా తప్పిపోయి ఈ పరిచర్యను పాలు పొందుటకు వీరిద్దరిలో కనపరుచుమనిరి. అంతటా వారు చీట్లు వేయగా ఎవరో తెలుసా? మత్తీయ పేరట, మత్తయి కాదు, మత్తీయ పేరట చీటికి వచ్చిందంట. ఈ ఒక్క వ్యక్తి కోసం 12వ సింహాసనం మీద పేరు ఆపాడు. అర్థమైందా? 1:25 వదిలేసేయండి. అపోస్తుల కార్యాల గ్రంథము 1:25లో రాయబడినటువంటి మాట. 11 పేర్లు లిఖించాడు కానీ 12వ పేరట ఆపాడు. ఈ 12వ పేరు ఎవరిది వచ్చిందో తెలుసా? మత్తీయ. ఈ మత్తీయ పేరు సంపాదించుకున్నాడు. మరి నీవు నేను పేరు సంపాదించుకోవాలి కదా. అటు రీతిగా అందరం